So, వెల్కమ్ అగైన్. సో CO2 ఇదండి, వెల్కమ్ గైస్. ఇప్పుడు మనం OSD CO2 చూద్దాము. సో ఈ ఎన్సెమ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి CO2 క్వశ్చన్స్ చూద్దాము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, దిస్ ఇస్ ద మెయిన్ ఇన్ఫర్మేషన్ ఇన్ యూజర్ స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్ టేబుల్ ఎంట్రీ ఇన్ విచ్ స్ట్రక్చర్ డస్ యూనిక్స్ V6 allocate ది కెర్నల్ స్టాక్. హౌ మెనీ ఆఫ్ ది స్ట్రక్చర్స్ డస్ V6 allocate? అంటే ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే, దిస్ ద మెయిన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యూజర్ స్ట్రక్చర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇమ్మంటున్నాడు. అండ్ ఏ స్ట్రక్చర్లో ఇదంటి కర్నల్ స్టాక్ హ్యాస్ బిన్ అలొకేటెడ్. ఓకే, సో ఈ కర్నల్ స్టాక్ అనేది ఎందులో అలొకేట్ అయ్యి ఉంది. ఓకే, అండ్ యూజర్ స్ట్రక్చర్ని డిఫైన్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ద కర్నల్ హ్యాస్ అ ప్రాసెస్ టేబుల్ where it stores the data of state of a process and other information about the process. The information of entry and the U area of the process combined in the context of the process. So మన ఇదండి కెర్నల్ హ్యాస్ అ ప్రాసెస్ టేబుల్. కెర్నల్లో ప్రాసెస్ టేబుల్ ఉంటుంది. ప్రాసెస్ టేబుల్లో టోటల్ ఆ ప్రాసెస్ గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అనమాట. ఓకే, అండ్ the information of the entry and the U area of the process combined is the context of the process. ఒకవేళ ఈ యొక్క ఏదైతే కర్నల్ స్టాక్తో పాటు ఈ యూ ఏరియా కూడా, అంటే యూజర్ ఏరియా కూడా కంబైన్డ్ అయితే దాన్ని మనం ఏమంటాం, జనరల్గా కాంటెక్స్ట్ అంటాం. సో కాంటెక్స్ట్ ఆఫ్ ది ప్రాసెస్. నా ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఏమేమి స్టేట్స్ ఉంటాయి జనరల్గా అంటే, ఫస్ట్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ యూజర్ మోడ్. ఫస్ట్ యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత దెన్ ఇట్ గోస్ టు కెర్నల్ మోడ్. ఇదంటే యూజర్ మోడ్లో ఒకసారి రన్ అయిన తర్వాత కెర్నల్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు రెడీ టు రన్ స్టేట్కి వచ్చి కూర్చుంటుంది. సో రెడీ టు రన్ స్టేట్కి వచ్చి కూర్చొని నా అగైన్ ఆఫ్టర్ ఇదంటే కాసేపు రన్ అయిన తర్వాత మెమరీలోకి స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నా మళ్ళీ ఒకసారి వేకప్ అయ్యి ఈ స్వాప్ స్పేస్ అని ఒకటి ఉంటుంది. సో అంటే స్వాప్ స్పేస్ ఇస్ నథింగ్ బట్ ఆ స్పేస్లో యొక్క స్పేస్లో ఆర్ ఆ యొక్క మీడియంలో షిఫ్టింగ్ ప్రాసెస్ అనేది నడుస్తుంది అనమాట. సో ఆ షిఫ్టింగ్ ప్రాసెస్ నడిచే ఏదైతే ప్లేస్లో మనం ఇదంటి ప్రాసెస్ని రన్ చేసి మళ్ళీ అదే ప్లేస్లో ఇదంటి ప్రాసెస్ అనేది స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నా ప్రీఇంప్షన్ అంటే ముందే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది దాని వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని ఎండ్ అయిపోతుంది. ఓకే, నో ఈ స్వాప్ స్పేస్లోకి స్లీప్లోకి వెళ్ళాం కానీ ఒక్కసారి ప్రీఇంప్షన్ అయిపోయి ఇప్పుడు నో న్యూలీ క్రియేటెడ్ నాట్ రెడీ రన్ నాట్ స్లీపింగ్. సో ఫైల్ యొక్క స్టేటస్ ఏమవుతుందంటే న్యూలీ క్రియేటెడ్ బట్ ఇట్స్ నాట్ రెడీ టు రన్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ స్లీపింగ్ ఆల్సో. ఓకే, నో ప్రాసెస్ ఎగ్జిట్ సిస్టమ్ కాల్. సో ఈ స్టేట్లోకి వచ్చిందని కన్ఫర్మ్ చేసుకోగానే ప్రాసెస్ అనేది ఎగ్జిట్ వచ్చేస్తుంది. ఐదర్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఆల్సో ఇట్ మే గో ఇన్ టు ది జాంబీ స్టేట్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ యూజర్ మోడ్లో రన్ అవ్వాలి, తర్వాత కెర్నల్ మోడ్లో రన్ అవ్వాలి, తర్వాత రన్, అండ్ తర్వాత స్లీపింగ్ ఇన్ మెమరీ రెడీ టు రన్, అండ్ నెక్స్ట్ మళ్ళీ స్వాప్ స్పేస్లో రెడీ టు రన్ అండ్ అగైన్ స్లీప్ ఇన్ స్వాప్ స్పేస్. ఇప్పుడు నెక్స్ట్ ప్రీఇంప్షన్, ఆ తర్వాత స్టేటస్ చెకింగ్. నా ప్రాసెస్ ఎగ్జిక్యూటెడ్ విల్ బి ఎగ్జిటెడ్. ఓకే, ఇక్కడ ఇప్పుడు చూడు, ద V6 కర్నల్ స్టాక్ ఫర్ గివెన్ ప్రాసెస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది యూ ఏరియాలో ఈ V6 కర్నల్ స్టాక్ అనేది లొకేట్ అయి ఉంది. ఆ ప్రాసెస్ యూ ఏరియా కన్సిస్ట్ ఆఫ్ కర్నల్ స్టాక్ అండ్ ది యూజర్ స్ట్రక్చర్. ఈ యూ ఏరియాలో జనరల్గా కర్నల్ స్టాక్ ఉంటుంది. ఓకే, మనం ఇందాక డిస్కస్ చేసిన కర్నల్ స్టాక్ ఉంటుంది అండ్ యూజర్ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఈ యూజర్ స్ట్రక్చర్లో జనరల్గా యూజర్ కోడ్ ఏదైతే ఉందో అవన్నీ రాస్తూ ఉంటాం. యూజర్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డేటాని ఎంట్రీ చేస్తూ ఉంటాం. సో ఈ స్ట్రక్చర్లో నువ్వు దాన్ని కూడా ఎంట్రీ చేస్తావు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సింపుల్. సపోజ్ అ ప్రాసెస్ గోస్ టు స్లీప్ అండ్ ది సిస్టమ్ కంటైన్స్ నో ప్రాసెస్ రెడీ టు రన్. What happens when the sleep process does its context switch? In XV6, explain the design of the sleep wake up one. అంటే ఇక్కడ ఇదేమంటున్నాడంటే, హియర్ సమ్ ఆఫ్ ది ఆల్గోరిథమ్స్ ఆర్ నాట్ బీన్ డిస్కస్డ్. సో లీవ్ ఇట్. అవి మనం ఎలా అయినా సరే ఆల్గోరిథమ్స్ షెడ్యూల్లో మాత్రం డిస్కస్ చేద్దాం.
ఓకే, మిస్ అయితే కనుక డోంట్ థింక్ ఎనీథింగ్. సో ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ఒక ప్రాసెస్ స్లీప్లో ఉన్నప్పుడు దాని కాంటాక్ట్ స్విచ్ చేయొచ్చా, contains no process ready to run. What happens when the sleeping process does its context switch? సో ఒకవేళ ఏ ప్రాసెస్ దానికి రన్ అవ్వడానికి రెడీగా లేనప్పుడు అప్పుడు ఆ టైంలో స్లీప్లో ఉన్న ప్రాసెస్ కాంటాక్ట్ స్విచ్ చేస్తే పరిస్థితి ఏంటి అని అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే x36 provides sleep and wake up functions that are equivalent to wait and signal functions of conditional variable. The sleep and wake up functions must be invoked with a lock that ensures the sleep and wake up procedures are completed. Once the sleep function calls and wake up procedures are completed, once the sleep function calls the scheduler, it is context switched out. The control returns back to the line once the process has been woken up and context switched in by the scheduler again. At that time, the sleep function releases its special lock, reacquires the original lock, and returns back in the woken up process. సో ఇదంటే దీని సమ్మరీ ఏంటంటే జనరల్గా ఈ ఒక ఏదైనా ప్రాసెస్కి స్లీప్ అనేది అండ్ ఆల్సో వేకప్ అనేది రెండు ఈక్వాలెంట్ ప్రాసెసెస్. స్లీప్ వేకప్ అనేది రెండింటి ఈక్వాలెంట్ ప్రాసెస్. ఈ స్లీప్ అయిన తర్వాత ఒక స్పెషల్ లాక్ అనేది వస్తుంది. ఇదంటి స్లీప్ అనేది ఒకసారి వెళ్ళంగానే ఒక స్పెషల్ లాక్ యూజ్ చేసుకొని ఎడ్జ్లో అది లాక్ అయిపోతుంది అనమాట. లాక్ అయిపోయి ఈ ప్రాసెస్ యొక్క కాంటెక్స్ట్ ఏదైతే ఉంటుందో కాంటెక్స్ట్ స్విచ్ అనేది ఏదంటే స్విచ్ అవుట్ అవుతుంది. ఓకే, కాంటాక్ట్ స్విచ్ ఆ డేటా తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ మనం మళ్ళీ వేకప్ని పిలుస్తామో ఈ కాంటెక్స్ట్ స్విచ్ అనేది మళ్ళీ ఇన్లోకి వచ్చేస్తుంది. కాంటెక్స్ట్ స్విచ్ అనేది ఇదంటే ఇన్లోకి వచ్చేసి అండ్ ఏదైతే మన స్లీప్ యొక్క లాక్స్ ఉంటాయో అవి ఓపెన్ అయిపోతాయి. స్పెషల్ లాక్స్ ఏవైతే ఉంటుందో అది ఓపెన్ అయిపోయి అండ్ ఇదంటి మళ్ళీ ఈ ఓపెన్ అప్ ప్రాసెస్కి రిటర్న్ అయిపోతుంది అనమాట మన ఈ జనరల్ ప్రాసెస్. సో ఈ స్లీప్లో ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ నడుస్తుంది, కాంటాక్ట్ స్విచ్చింగ్ ప్రాసెస్ ఇలా నడుస్తుంది. నో ఇదంటే జనరల్గా స్లీప్కి ఏం వాడతావు, స్లీప్ వాడతావు, సిస్టమ్ స్లీప్. యూజ్ దిస్ ఫంక్షన్, ఇట్ అలౌస్ ప్రాసెస్ టు టెంపరరీలీ గివెన్ వెరీ లో ప్రియారిటీ అండ్ హెన్స్ నాట్ టు ఇంటర్ఫియర్ విత్ మోర్ ఇంపార్టెంట్ ఫోర్గ్రౌండ్ టాస్క్. టెంపరరీలీ గివింగ్ లెస్ ప్రియారిటీ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ నువ్వు ఒక ప్రాసెస్ రన్ అవుతుంటుంది, ఆ ప్రాసెస్ని స్లీప్లో పడేస్తావు. ప్రాసెస్ని స్లీప్లో పడేసి వేరే ప్రాసెస్ని నువ్వు రన్ చేయడానికి స్కోప్ ఇస్తున్నావు. అంటే నథింగ్ బట్ ఈ ఆల్రెడీ రన్ చేస్తున్న ప్రాసెస్ యొక్క ప్రియారిటీని నువ్వు తగ్గిస్తున్నావు. సో దిస్ ఈజ్ గివింగ్ అ టెంపరరీ లోవరింగ్ ద ప్రియారిటీ. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, సిస్టమ్ స్లీప్ ఇదంటి ఏదైతే ప్రియారిటీ ఉందో దాన్ని లోవరింగ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్వశ్చన్ 2. సో డన్, ఓన్లీ కాంటాక్ట్ స్విచ్చింగ్ గురించి డిస్కస్ చేస్తుంది. నో ఇదంటి క్వశ్చన్ 3 ఇక్కడ ఏంటంటే he is saying to discuss about the ఏమంటారు ఇంత హ్యాండ్ ఆల్గరిథమ్స్, సిస్కాల్ ఆల్గరిథమ్స్, రౌండ్ రాబిన్, MLF షెడ్యూలర్, MLFకి షెడ్యూలర్. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్. సో ఇదంటి ప్రాసెసెస్ గురించి వాడు జనరల్గా ఇదంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నాడు. సో ఇంత హ్యాండ్ ఆల్గరిథం ఏంటంటే జనరల్గా ఇప్పుడు కాంటాక్ట్ స్విచ్ చేసినప్పుడు ఇంత హ్యాండ్ ఆల్గరిథం అంటే ఒక కాంటాక్ట్ స్విచ్ చేసినప్పుడు సేవ్ పుష్ కరెంట్ కాంటాక్ట్ లేయర్ ఫస్ట్ ఇదంటే ఈ కాంటాక్ట్ ఏదైతే మనం స్విచ్ చేస్తున్నామో ఆ యొక్క లేయర్ని ఫస్ట్ సేవ్ చేసేసుకోవాలి. ఓకే, ఆ కాంటాక్ట్ లేయర్ని సేవ్ చేసుకొని డిటర్మైన్ ఇంటరప్ట్ సోర్స్. ఓకే, ఈ కాంటాక్ట్ స్విచ్ అయిన తర్వాత ఏదన్నా ఇంటరప్ట్ ప్రాసెస్ ఏదన్నా ఉందా అనేది నువ్వు చెక్ చేస్తావు. ఓకే, ఇదంటే ఒకవేళ ఉంటే ఇంటరప్ట్ని హ్యాండిల్ చేసేది అనే హ్యాండ్లర్ని నువ్వు పిలుస్తావు. ఓకే, హ్యాండ్లర్ని పిలిచి నువ్వు మళ్ళీ ఏదైతే కాంటాక్ట్ స్విచ్ ఇందాక స్విచ్ అవుట్ అయిందో ఇప్పుడు కాంటాక్ట్ స్విచ్ ఇన్ చేయాలి. సో స్విచ్ ఇన్ చేయాలంటే నథింగ్ బట్ ఆ స్టాక్లోకి ఏదైతే పుష్ చేసిన ఏదైతే కాంటాక్ట్ లేయర్ ఉందో దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, పాప్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పుష్ చేసి ఏదన్నా ఇంటరప్షన్స్ ఉందా అని చెక్ చేసి లేక ఒకవేళ ఉంటే హ్యాండ్లర్ని పిలిచి ఇప్పుడు ఇదంటే పాప్ ది ప్రీవియస్ కాంటాక్ట్ లేయర్. సో ఇదంటే ప్రీవియస్ ఏవైతే ఇదంటే కాంటాక్ట్ లేయర్స్ ఉన్నాయో వాటిని పాప్ చేసేస్తాం. ఓకే, ఎందుకు ప్రీవియస్ పాప్ లేయర్ని ముందే పాప్ చేయవు, బికాస్ మనం ప్రీవియస్ కాంటాక్ట్ లేయర్ని ముందు పుష్ చేసినప్పుడు అక్కడ ఇంటరప్ట్ హ్యాండ్లర్స్ వాడతాం. సో అవి ఈ యొక్క ప్రజెంట్ కరెంట్ కాంటాక్ట్ లేయర్కి హెల్ప్ అవుతాయి కదా.
సో అలాంటప్పుడు ఈ ప్రెజెంట్ కరెంట్ కాంటెక్స్ట్ లేయర్కి ఇదంటే సూటబుల్ అయ్యే ఏదైతే ఇంటరప్ట్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ హ్యాండిల్ చేసేసి ఓకే దానికి ఆ యొక్క రెసిస్టివిటీ వచ్చింది అని అనగానే ప్రీవియస్ కాంటెక్స్ట్ లేయర్ని మనం దాన్ని పాపప్ చేసేస్తాం ఈజీగా. ఓకే ఇట్ కెనాట్ నో నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఆల్గరిథమ్స్ అని. నో దీనికి ఎలానో ఇన్పుట్ అనేది నన్ను ఉంటుంది, అవుట్పుట్ అనేది నన్ను ఉంటుంది. ఇప్పుడు సిస్కాల్ ఆల్గరిథం ఇదంటే సిస్కాల్ ఆల్గరిథం అనేది ఇదండి జనరల్గా ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సిస్టమ్ కాల్ ఉంటుంది, దాన్ని నువ్వు కాల్ చేస్తావు. ఇప్పుడు సిస్టమ్ కాల్ని కాల్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేది చూస్తావు, బట్ అందులో ఇంటర్నల్గా జరిగేది నువ్వు చూడు. సో దాని ఆల్గరిథం ఏంటి, ఇన్పుట్ అనేది సిస్టమ్ కాల్ నెంబర్, ఏ సిస్టమ్ కాల్ అయితే నువ్వు కాల్ చేయాలనుకున్నావు దాన్ని సిస్టమ్ కాల్ ఇచ్చుకుంటావు. అవుట్పుట్ వచ్చేసి ఆ రిజల్ట్ ఆఫ్ సిస్టమ్ కాల్. అవుట్పుట్ ఇదంటే ఏదైతే సిస్టమ్ కాల్ పిలుస్తావో దాని అవుట్పుట్ వస్తుంది. సో ఎలా వర్క్ చేస్తుంది, ఫస్ట్ ఇదంటే సిస్టమ్ కాల్ టేబుల్లో ఒక సిస్టమ్ కాల్ టేబుల్లో నువ్వు ఏదైతే సిస్టమ్ కాల్ అనుకుంటున్నావో దాని ఎంట్రీ నెంబర్ ఉందా లేదా అని చెక్ చేసుకో. ఎస్ ఆ సిస్టమ్ కాల్ అనేది వెరిఫైడ్గా ఉంది ఏదంటే అని వెరిఫై చేసుకొని డిటర్మిన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ టు కాల్ సిస్టమ్ కాల్. ఇదంటే ఆ సిస్టమ్ కాల్కి స్పెసిఫైడ్గా ఏమైనా ఎన్ని పారామీటర్స్ కాల్ చేయాలి అని నెంబర్ ఆఫ్ పారామీటర్స్ టు సిస్టమ్ కాల్ ఇదంటే అనేది డిటర్మైన్ చేసుకో ఫస్ట్. తర్వాత ఆ పారామీటర్స్ అన్నిటినీ యూజర్ అడ్రస్కి మన ఇదంటే పారామీటర్స్ అన్నిటినీ కాపీ చేసుకో. ఓకే కాపీ చేసి సేవ్ కరెంట్ కాంటెక్స్ట్ ఫర్ ఇదంటే అబౌట్ టు రిటర్న్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే కాంటెక్స్ట్ స్విచ్ చేసాను చూడు దాన్ని సేవ్ చేసేసి దాన్ని ఇదంటే సేవ్ చేసుకొని ఇన్వోక్ సిస్టమ్ కాల్ ఇన్ కెర్నల్ అంటే ఇప్పుడు మనం ఇదంటే ఫస్ట్ ఆ సిస్టమ్ కాల్ ఉందో లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత ఆ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ని కాపీ చేసుకొని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ పారామీటర్స్ యూజ్ చేసి ఆ సిస్టమ్ కాల్ని ఇన్వోక్ చేసుకుంటాం. ఓకే ఇన్వోక్ చేసేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ ఆ ఇన్వోక్ చేసుకోవడంలో ఏమన్నా ఎర్రర్ వచ్చిందా ఇదేంటి మనం ఇన్వోక్ చేసుకున్న సిస్టమ్ కాల్ ఏదైతే క్యారీ చేసుకున్న రిజిస్టర్ ఉంటుంది చూడు సెట్ రిజిస్టర్ టు 0 ఏదంటే ఆ రిజిస్టర్ని 0కి సెట్ చేసేసి ఇదంటే మన సేవ్ రిజిస్టర్ కాంటెక్స్ట్ ఎర్రర్ నెంబర్. ఓకే ఎందుకంటే నీకు సిస్టమ్ కాల్ వచ్చేటప్పుడు ఎర్రర్ వచ్చింది. సో ఏదంటే ఆ కాంటెక్స్ట్ రిజిస్టర్ని ఎర్రర్ నెంబర్తో ఇదంటే మ్యాప్ చేసేసాయి. సో ఈ సంథింగ్ ప్రాబ్లం ఉంది ఈ కోడ్లో, సో ఇదంటే ఈ సిస్టమ్ కాల్ అనేది కాల్ అవ్వట్లేదు అని చెప్పేసి అండ్ ఇదంటే టర్న్ ఆన్ క్యారీ బిట్ ఇన్ పిఎస్ రిజిస్టర్ ఇన్ యూజర్ సేవ్డ్ రిజిస్టర్ కాంటెక్స్ట్. సో ఇక్కడ ఒక క్యారీ బిట్ని దీనికి క్యారీ చేసుకుంటుంది బికాజ్ ఒక నెంబర్ని నువ్వు సెట్ చేసేటప్పుడు 0కి సెట్ చేసేటప్పుడు పైన ఆల్రెడీ 1 ఉంటుంది. సో అప్పుడు అలాంటప్పుడు ఏమవుతుంది ఒక క్యారీ మిగిలిపోతుంది. ఇదంటే క్యారీని నువ్వు సెట్ చేసుకుంటావు అనమాట, సేవ్ చేసేసుకుంటావు. ఎల్స్ సెట్ రిజిస్టర్ 01 ఇన్ సేవ్డ్ రిజిస్టర్ కాంటెక్స్ట్. ఒకవేళ సిస్టమ్ కాల్ అనేది ఓకే సక్సెస్ఫుల్గా కాల్ అవుతుంది అని అంటే కనుక రిజిస్టర్ 01ని సేవ్డ్ రిజిస్టర్స్లో ఇదంటే సేవ్ చేసేసుకో అండ్ టు రిటర్న్ వాల్యూస్ ఫ్రమ్ ది సిస్టమ్ కాల్. ఆ రిజిస్టర్ వాల్యూస్ని 01కి చేసేసి ఈ సిస్టమ్ కాల్ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేసేసుకోవాలి. ఓకే ఫస్ట్ ఆ నెంబర్ ఫైండ్ చేయాలి, ఆ తర్వాత పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. బై యూజింగ్ పారామీటర్స్ ఈ కాంటెక్స్ట్ని మన సిస్టమ్ కాల్ని ఇన్వోక్ చేసుకోవాలి. ఎర్రర్ ఉంటే 0 అండ్ దానికి మ్యాప్ చేసి కాంటెక్స్ట్ నెంబర్ టు ఎర్రర్ నెంబర్, లేకపోతే 01ని సేవ్డ్ రిజిస్టర్ కాంటెక్స్ట్లలో ఇదంటే సేవ్ చేసేసుకోవాలి టు రిటర్న్ ద వాల్యూస్ ఆఫ్ సిస్టమ్ కాల్. ఒకవేళ 01ని కనుక రిజిస్టర్స్లో సేవ్ చేసుకుంటే ఫైనల్గా సిస్టమ్ కాల్ యొక్క అవుట్పుట్ అనేది మీకు బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇదంటే ఏంటిది మన ఇన్ హ్యాండ్ ఇదంటే ఆల్గరిథం అండ్ ఇంత హ్యాండ్ ఆల్గరిథం అండ్ సిస్టమ్ కాల్ ఆల్గరిథం అండ్ లాస్ట్గా రౌండ్ రాబిన్ అండ్ ఎంఎల్ఎఫ్క్యూ. రౌండ్ రాబిన్ ఆల్గరిథం యొక్క ఇదంటే ప్రాసెస్ ఎలా నడుస్తుందంటే స్మాల్ క్వాంటమ్ రెడ్యూసెస్ ది రెస్పాన్స్ టైమ్ for all processes, which is important for interactive processes. However, a long quantum reduces the overhead of the process switching, which increases throughout the CPU utilization. A short quantum is useful for general purpose, and long quantum is useful for a batch system. అంటే రౌండ్ రాబిన్లో జనరల్గా ఇప్పుడు ప్రాసెసెస్ అన్నిటిని వాడు ఒక టేబుల్లో ఇస్తాడు, దానికి సంబంధించి గాంట్ చార్ట్ వేసుకుంటాం మనం జనరల్గా. సో ఇదంటే ఆ చార్ట్ వేసుకునేటప్పుడు ఒక్కొక్క ప్రాసెస్ని నువ్వు ఇదంటే షెడ్యూల్ చేసుకుంటూ పోతావు. సో అలాంటప్పుడు ఇదంటే ఒక ప్రాసెస్కి ఎక్కువ టైం వస్తుంది, ఇంకో ప్రాసెస్కి తక్కువ టైం వస్తుంది. సో వీటిని మనం డిఫరెన్షియేట్ ఎలా చేస్తాం, ఆ స్మాల్ క్వాంటమ్ రెడ్యూసెస్ ది రెస్పాన్స్ టైం.
ఇదంటే ఒకవేళ స్మాల్ ప్రాసెస్ అనుకో, స్మాల్ స్టిపులేటెడ్ ప్రాసెస్ ఉందనుకో, అది ఈజీగా రెస్పాన్స్ అయిపోతుంది. సో ఆ రెస్పాన్స్ టైం అనేది చాలా తగ్గిపోతుంది. ఒకవేళ లార్జ్ ప్రాసెస్ అనుకో, ఆ లార్జ్ ప్రాసెస్ అనేది సో ఇదండి రెస్పాన్స్ టైం అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే. అండ్ స్మాల్ క్వాంటమ్ వల్ల యూజ్ ఏంటి? ఇట్ ఈస్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇంటరాక్టివ్ ప్రాసెస్. ఏవైతే ఇప్పుడు కర్నల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయో, మనం ఇప్పుడు ఒక కమాండ్ సిస్టమ్ కాల్ ఇస్తే ఆ ప్రాసెస్ ఏదైతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటుందో దానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చిన్న 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 ప్రాసెసెస్ అనేది ఒక ఇదండి. హౌఎవర్ ఆ లాంగ్ క్వాంటమ్ రెడ్యూసెస్ ద ఓవర్ హెడ్ ఆఫ్ ది ప్రాసెస్ స్విచ్చింగ్. ఇదంటే లాంగ్ క్వాంటమ్ ఏం చేస్తుందంటే ఈ ప్రాసెస్ ఇమీడియట్లీ ఊరూరికే స్విచ్ అయ్యే బర్డెన్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంగ్ క్వాంటమ్ అనేది రెడ్యూస్ చేసేస్తుంది. లాంగ్ టైం వరకు ఒకే ప్రాసెస్ రన్ అవ్వడం వల్ల దీనికి ఒక రెస్ట్ ఇచ్చినట్టే కదా. సో విచ్ ఇంక్రీజెస్ ది సిపియూ యూటిలైజేషన్. దీనివల్ల లాంగ్ ప్రాసెస్ రన్ అయితే సిపియూ కూడా ఆటోమేటికల్గా ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. సో ఇట్ విల్ బీ హీటెడ్ ఫాస్ట్. సో ఆ షార్ట్ క్వాంటమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ జనరల్ పర్పస్. ఆ షార్ట్ క్వాంటమ్ అనేది చాలా నార్మల్ జనరల్ పర్పస్, ఇప్పుడు ఓపెన్ క్రియేట్ ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. లాంగ్ క్వాంటమ్ అనేది ఇదంటే బ్యాచ్ సిస్టమ్స్. అంటే బ్యాచ్ సిస్టమ్స్ అని అంటే నథింగ్ బట్ ఇదంటే లాంగ్ సిస్టమ్స్, పెద్ద పెద్ద సిస్టమ్స్ ఏవైతే ఉంటుందో, సిస్టమ్ ఫంక్షన్స్ ఏవైతే చేస్తావో వాటికి ఇదంటే ఈ లాంగ్ క్వాంటమ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. నా ఎంఎల్ఎఫ్క్యూ అంటే నథింగ్ బట్ మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూయింగ్ షెడ్యూలర్. మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ క్యూయింగ్ షెడ్యూలర్ అంటే ఒక జాబ్, ఒక ఇది ఏం చేస్తుంది జనరల్గా. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సిపియూ ఉంది. సిపియూలో అన్ని ప్రాసెసెస్ రన్ అవ్వాలి. సో ఇది ఏం చేస్తుందంటే చెక్ చేస్తుంది మన బఫర్ కానీ ఇలాంటివి యూజ్ చేసుకొని ఏ ప్రాసెస్కి ఫస్ట్ హై ప్రియారిటీ ఇవ్వాలి, లో ప్రియారిటీ ఇవ్వాలి అని మల్టిపుల్ ప్రాసెసెస్కి చెక్ చేసుకుంటుంది, రీడ్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇది ప్రియారిటీ ఇచ్చుకొని, ఓకే ఫస్ట్ ఈ ప్రాసెస్ రన్ అవ్వాలి, సెకండ్ ఈ ప్రాసెస్ రన్ అవ్వాలి, థర్డ్ ఈ ప్రాసెస్ రన్ అవ్వాలి అనే దాన్ని షెడ్యూల్ చేసుకుంటుంది. క్యూలో అరేంజ్ చేసుకొని ఆ ప్రాసెసెస్ని అక్యురేట్గా షెడ్యూల్ చేసుకుంటుంది. మల్టీ లెవెల్ ఫీడ్బ్యాక్ queuing scheduler. Okay, the IO bound process is favored by multi-level feedback scheduling. The IO process ఎందుకు అంటే ఇన్పుట్ అవుట్పుట్ బౌండ్ ప్రాసెస్ ఎందుకు బాగా ఫేవర్ అవుతుందంటే, ఎప్పుడు వచ్చినా సరే ఏ ప్రాసెస్ వచ్చినా సరే ఈ IO బౌండ్కే ఇది హైయెస్ట్ ప్రియారిటీ ఇచ్చేసుకుంటుంది. సో దానివల్ల ఇదంటి IO బౌండ్ అనేది దీనికి ఎక్కువగా ఫేవర్ అవుతుంది. సో మిగతా లార్జ్ హెవీలీ ప్రాసెస్కి ఇది లో ప్రియారిటీ ఇచ్చేస్తుంది. ఓకే ఫస్ట్ చిన్నగా కంప్లీట్ చేసేద్దాం, తర్వాత లాస్ట్ కంప్లీట్ చేసుకుందాం అని. ఓకే, నౌ రైట్ a system program that accepts two small numbers as arguments and then sums the two in child process. The sum should be returned by the child to parent as it exit status and parent should print the sum. సో ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం అంటే జనరల్గా ఒక వాడు ఏమంటున్నాడంటే ఒక ఫోర్క్ సిస్టమ్ కాల్ యూజ్ చేసి ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేయి ఒక పేరెంట్ ప్రాసెస్కి. ఆ చైల్డ్ ప్రాసెస్లో నువ్వు ఈ నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి, ఒక 2 నెంబర్స్ని యాడ్ చేసుకొని ప్రింట్ చేసేసుకోవాలి. సో దట్ సింపుల్. ఏం చేస్తామంటే ఇంట్ మెయిన్, ఇంట్ సమ్, ఫస్ట్ మన వేరియబుల్స్ అన్నిటిని డిక్లేర్ చేసుకొని ఒక n ఈజ్ ఈక్వల్స్ టు 4 ఒక ఫోర్క్ సిస్టమ్ కాల్ పిలిచాం. ఓకే, నా ఫోర్క్ సిస్టమ్ కాల్ వాల్యూ 0 అనుకో, దానికి అర్థం ఏంటి? చైల్డ్ ప్రాసెస్ అనేది క్రియేట్ అయిందని అర్థం. ఇప్పుడు నువ్వు చేసే ఏ ఆపరేషన్ అయినా సరే పేరెంట్ ప్రాసెస్లో రన్ అవ్వదు, చైల్డ్ ప్రాసెస్లో రన్ అవుతుంది. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు 0, చైల్డ్ ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది అని అంటే కనుక ఏముంది, ఎంటర్ నెంబర్ 1, రెండు నెంబర్స్ని స్కాన్ చేసేసి ఆ నెంబర్ యొక్క సమ్ని ఇక్కడ వాడు ప్రింట్ చేసేస్తున్నాడు. సమ్ ఈజ్ ఈక్వల్స్ టు n1 + n2. ఓకే, దాన్ని ప్రింట్ చేసేసి ఒక్కసారి నీ టాస్క్ అయిపోగానే చైల్డ్ ప్రాసెస్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. చైల్డ్ ప్రాసెస్ టర్మినేట్స్, ఇక్కడ నుంచి స్టాప్ అయిపోతుంది అక్కడ. స్టాప్ అయిపోయి మళ్ళీ ఈ పేరెంట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ ప్రాసెస్లో ఏదైతే మన సమ్ చేసాం చూడు ఇన్పుట్, అది వెళ్ళి ప్రింట్ అయిపోతుంది. అంటే ఏంటి, వీడు అడుగుతున్న క్వశ్చన్ ప్రకారం పేరెంట్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్, బట్ సమ్ చేసే ప్రాసెస్ పేరెంట్ ప్రాసెస్తో సంబంధం లేదు. ఓన్లీ చైల్డ్ ప్రాసెస్లో నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయి అండ్ ప్రింట్ చేయి. ఇప్పుడు మళ్ళీ ఆ రిజల్ట్ని మళ్ళీ కోడ్ ప్రోగ్రామ్లో ఏం చేస్తున్నాడంటే ఆ చైల్డ్ ప్రాసెస్ టర్మినేట్ అయిపోగానే ఆ రిజల్ట్ తీసుకుపోయి మళ్ళీ పేరెంట్ ప్రాసెస్లో ప్రింట్ చేసుకుంటున్నాడు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫోర్త్ క్వశ్చన్. నో వాట్ ఈస్ ఫిఫ్త్ క్వశ్చన్? ఫిఫ్త్ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ కాంటెక్స్ట్ స్విచ్ విత్ రెస్పెక్ట్ టు ట్రాపెజమ్ సి సిస్కాల్ సి. సో ఇది యాక్చువల్గా ఆల్గోరిథం బేస్డ్.
This will be we will be looking when we are working with algorithms తో వర్క్ చేస్తున్నప్పుడు ఇది చూద్దాం. సో సిక్స్త్ క్వశ్చన్, జనరల్గా ప్రాసెస్ ప్రొవైడ్ కాంటెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వాట్ కాన్స్టిట్యూట్స్ అ ప్రాసెస్ లిస్ట్ ద టాస్క్ పర్ఫార్మ్డ్ బై ది ఫోర్క్ సిస్టమ్ కాల్. ప్రాసెస్ ప్రొవైడ్ కాంటెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ వాట్ కాన్స్టిట్యూట్స్ ది ప్రాసెస్ లిస్ట్ ద టాస్క్ పర్ఫార్మ్డ్ బై ది ఫోర్క్ సిస్టమ్ కాల్. అంటే ప్రతి ప్రాసెస్ అనేది కాంటెక్స్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇదంటే ఏమేం ప్రాపర్టీస్ అనేది ప్రాసెస్కి ఇదాన్ని కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఓకే, అండ్ ఆల్సో ఆ యొక్క దాంట్లో ఫోర్క్ సిస్టమ్ కాల్ యొక్క కాంపోనెంట్స్ని ఏమేమి టాస్క్ అది పర్ఫామ్ చేస్తుందో దాన్ని మెన్షన్ చేయమంటున్నాడు. సో సింపుల్. No. Sixth question. Process provide context, explain what constraints. Okay, we're done. సో ఈ ఆన్సర్లోకి వస్తే సిస్టమ్ కాల్ ఫోర్ కీస్ యూజ్ టు క్రియేట్ అ ప్రాసెస్. ఒక ప్రాసెస్ క్రియేట్ చేయడానికి సిస్టమ్ ఫోర్క్ యూజ్ చేస్తాం. ఇట్ టేక్స్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్స్ ద ప్రాసెస్ ఐడి. సో ఫోర్క్ అనేది జనరల్గా ఆర్గ్యుమెంట్స్ తీసుకోదు, ప్రాసెస్ ఐడిని రిటర్న్ చేసేస్తుంది ఏదైతే ప్రాసెస్ క్రియేట్ అయిందో. ద ప్రాసెస్ ఆఫ్ ఫోర్క్ ఈజ్ టు క్రియేట్ అ న్యూ ప్రాసెస్ విచ్ బికమ్స్ ద చైల్డ్ ప్రాసెస్. సో ఫోర్క్ ఏం చేస్తుంది, ఒక చైల్డ్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తుంది. ఆఫ్టర్ న్యూ చైల్డ్ ప్రాసెస్ ఈస్ క్రియేటెడ్, బోత్ ప్రాసెస్ విల్ ఎగ్జిక్యూట్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ ది ఫోర్క్ సిస్టమ్ కాల్. ఒక్కసారి ఇదంటే కొత్త చైల్డ్ క్రియేట్ చేయగానే బోత్ ప్రాసెస్ విల్ ఎగ్జిక్యూట్ ఇదంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ ద ఫోర్క్ సిస్టమ్ కాల్. ఒక్కసారి చైల్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దానికి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దట్ టు ఈ చైల్డ్ ప్రాసెస్లోనే రన్ అవుతాయి ఆ సిస్టమ్ కాల్. ఈ ఫోర్క్ రిటర్న్స్ అ నెగిటివ్ వాల్యూ, ద క్రియేషన్ ఆఫ్ చైల్డ్ వాజ్ అన్సక్సెస్ఫుల్. ఎస్, డన్. యాజ్ వీ నో, ఒకవేళ ఫోర్క్ ఇదంటే నెగిటివ్ వాల్యూ అయితే ఇదంటే క్రియేషన్ ఈజ్ అన్సక్సెస్ఫుల్. ఒకవేళ ఫోర్క్ రిటర్న్స్ జీరో, ఇదంటే ఒకవేళ ఫోర్క్ అనేది జీరో రిటర్న్ చేస్తే కనుక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయిందని అర్థం. ఒకవేళ పాజిటివ్ వాల్యూ కనుక ఇదంటే రిటర్న్ చేస్తే కనుక ఇదంటే ప్రాసెస్ ఐడి ఆఫ్ చైల్డ్ ప్రాసెస్ టు ది పేరెంట్. అంటే ప్రాసెస్ ఐడి ఆఫ్ ద ఇదంటే చైల్డ్ ప్రాసెస్ని మన పేరెంట్కి సెండ్ చేస్తుంది. దిస్ రిటర్న్స్ ప్రాసెస్ ఐడి ఈజ్ ఆఫ్ టైప్ పిఐడి. సో జనరల్గా ప్రాసెస్ ఐడి అనేది పిఐడి ఫార్మాట్లో ఉంటుంది. సో ఈ పిఐడి ఫార్మాట్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో దట్స్ వై అందుకని ఇప్పుడు పిఐడి కావాలంటే నువ్వు సిస్ టైప్స్ డాట్ హెచ్ అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకుంటావు సి ప్రోగ్రామ్లో. సో ఈ ఇదంటే దిస్ ఈజ్ అబౌట్ ఫోర్క్ ప్రాబ్లమ్. ఒకవేళ నువ్వు ఒక ప్రాసెస్ యొక్క ఐడి కావాలనుకోని ఫర్ సపోజ్, అప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇదంటే గెట్ పిఐడి అంటే ఆ ఇదంటే సర్టెన్ ప్రాసెస్ యొక్క ఐడి అనేది రిటర్న్ వస్తుంది. ఓకే, సో నీకు అన్ని ఇదంటే దిస్ ఈజ్ ద బేసిక్ కోడ్ అబౌట్ ఏంటి జనరల్ ఆపరేషన్స్ ఇన్ ది జనరల్ ఆపరేషన్స్ ఇన్ ద ఫోర్క్. ఇందులో ఏంటంటే ఫస్ట్ ఇంటి పిఐడి ప్రాసెస్ ఐడి అనేది డిక్లేర్ చేసుకో. ఇదేమో ఒరిజినల్ ప్రాసెస్. ఇప్పుడు ఇది పేరెంట్ ప్రాసెస్ అనుకో, దీనికి ఒక ఫోర్క్ క్రియేట్ చేసి ఒక చైల్డ్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఒక చైల్డ్ని క్రియేట్ చేసి ఇఫ్ పిఐడి ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో, ఒకవేళ ప్రాసెస్ ఐడి అనేది నాట్ ఈక్వల్ టు జీరో, ఫోర్క్ సిస్టమ్ కాల్ జీరో కాకపోతే అది ఇంకా పేరెంట్ ప్రాసెస్లోనే ఉంది, డన్. పేరెంట్ ప్రాసెస్లోనే ఉంది, ఇంకా చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అవ్వలేదు. మై చైల్డ్ ప్రాసెస్ ఇస్ పిఐడి. యాజ్ ఇక్కడ ఫోర్క్కి ఒకటి అలొకేట్ చేసాం కాబట్టి అదే చైల్డ్ ప్రాసెస్ అని నేను అంటున్నాను నువ్వు. ఓకే, బట్ చైల్డ్ ప్రాసెస్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఎల్స్ printf I am the child process with PID. ఒకవేళ ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో, ఐ ఆమ్ ది సర్టెన్ చైల్డ్ ప్రాసెస్ అని గెట్ పిఐడి ఇస్తావు. ఇప్పుడు నువ్వు గెట్ పిపిఐడి ఏదైతే ఇస్తావో అదే చైల్డ్ ప్రాసెస్. అంటే చైల్డ్ ప్రాసెస్ దట్ ఈస్ నథింగ్ బట్ అ చైల్డ్ ప్రాసెస్ ఐడి. ఓకే, అండ్ printf PID టర్మినేట్స్ గెట్ PID టర్మినేట్స్. సో ఇదంటే నెక్స్ట్ ఏమవుతుంది, ఈ పేరెంట్ ప్రాసెస్ ఉంటుంది కదా, అది ఎండ్ అయిపోతుంది, అది టర్మినేట్ అయిపోతుంది ఒక స్టిపులేటెడ్ టైం తర్వాత. సో ఇదంటే అది ఎండ్ అయిపోయి దాని యొక్క ప్రాసెస్ ఐడిని రిటర్న్ చేస్తుంది, గెట్ పిఐడి. సింపుల్. ఇదంటే ఈ యొక్క అప్లికేషన్స్ అన్నీ యూజ్ చేసి ఇక్కడ ఒక నార్మల్ ఒక కోడ్ రాస్తే సరిపోతుంది, శాంపుల్ ప్రోగ్రామ్ అని పెట్టి ఒక కోడ్ రాస్తే సరిపోతుంది. సో ఇదంటే ఫోర్క్ గురించి ఆల్గోరిథం రాసేసినట్టే. నో,
Next one is seventh question. In XV6, explain scheduling parameters and controlling parameters priorities using switch yield shed. స్విచ్ ఈల్డ్ షెడ్ యూజ్ చేసి మన కంట్రోలింగ్ ప్రాసెస్ ప్రియారిటీస్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. సో ఇందులో ఏంటంటే ద స్విచ్ ఫంక్షన్ డస్ ద జాబ్ ఆఫ్ స్విచ్చింగ్ బిట్వీన్ టూ కాంటాక్ట్స్. ద స్టెప్ ఆఫ్ పుషింగ్ రిజిస్టర్స్ ఇన్ టు ఓల్డ్ స్టాక్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ది స్టెప్ ఆఫ్ రిస్టోరింగ్ రిజిస్టర్స్ ఫ్రమ్ ది న్యూ స్టాక్. Because the new stack was also created by switch at an earlier time, the only time when the context structure is not pushed by the switch is when a process is created for the first. అంటే ఏంటంటే ఇక్కడ ఒక స్విచ్ అనేది ఒక టూ కాంటాక్ట్స్ మధ్యలో స్విచ్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. ఒక రిజిస్టర్ని స్టాక్లో పాత స్టాక్లోకి పుష్ చేయడం అండ్ ఆల్సో ఇదంటే మన కొత్త స్టాక్లోకి అదే రిజిస్టర్ని రీస్టోర్ చేయడం, రెండు సేమ్ ప్రాసెసెస్, రెండు సిమిలర్ ఇదంటే. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే సిమిలర్ టు స్టెప్ ఆఫ్ రీస్టోరింగ్ రిజిస్టర్స్ ఫ్రమ్ న్యూ స్టాక్. బికాజ్ ఇదంటే ఎందుకంటే పాత ఇదంటే దాంట్లోకి ఒక రిజిస్టర్ని పుష్ చేయడం అంటే ఒకప్పుడు పాత రిజిస్టర్ కూడా కొత్తదే కదా, కొత్త స్టాకే కదా. సో కొత్త స్టాక్లోకి అప్పటికి దాన్ని ఒక స్టాక్ని పుష్ చేస్తున్నామంటే అది అప్పటికి న్యూ స్టాకే. సో అలా ఇదంటే దాని ప్రకారంగా చూస్తే న్యూ స్టాక్లోకి నువ్వు ఒక రిజిస్టర్ని పుష్ చేయడము అండ్ ఆల్సో పాత దాంట్లోకి ఒక రిజిస్టర్ని పుష్ చేయడం, ఈ రెండింటికి పెద్ద తేడా ఉండదు. ది ఓన్లీ టైమ్ వెన్ ద కాంటెక్స్ట్ స్ట్రక్చర్ ఈజ్ నాట్ పుష్డ్ బై ద స్విచ్ ఈజ్ అ ప్రాసెస్ ఈజ్ క్రియేటెడ్ ఫర్ ద ఫస్ట్. ఇదేంటి కాంటెక్స్ట్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు పుష్ అవ్వదు అని అంటే మాత్రం అది ఎప్పుడైతే ఫస్ట్ టైం ఒక ప్రాసెస్ క్రియేట్ చేసినప్పుడు దాని కాంటెక్స్ట్ స్ట్రక్చర్ అప్పుడే పుష్ కాదు. అది సెకండ్ టైం కూడా పుష్ చేసినప్పుడు దాని కాంటెక్స్ట్ అనేది పుష్ అయ్యి ఆ ఫస్ట్ దానికి సెకండ్ దానికి మధ్యలో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ జరుగుతుంది. సో ఇదంటే నార్మల్గా ఇది ఒక స్టాక్ అనుకుంటే ఇందులోకి ఇది ఒక ఓల్డ్ స్టాక్, ఇది ఒక న్యూ స్టాక్. ఇందులో రిజిస్టర్ని పుష్ చేయడం అండ్ ఇందులో రిజిస్టర్ని పుష్ చేయడం రెండు సేమ్. బికాజ్ ఇందులో అసలు డేటా లేదు, ఇందులో డేటా ఉంది అన్న ఒకవేళ అప్పట్లో డేటా ఉండేది కాదు కదా ఇందులో. అలాంటప్పుడు పుషింగ్ ప్రాసెస్ సేమ్ వాడేవి కాదు కదా. సో అలాంటప్పుడు దానికి తేడా లేదు. బట్ ఇదంటే అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే కాంటాక్ట్ స్విచ్చింగ్ కాంటాక్ట్ స్ట్రక్చర్ అనేది ఈ స్టాక్లోకి ఎప్పుడు పుష్ అవ్వదు, ఎప్పుడైతే ఇదంటే ఈ స్టాక్ అనేది ఫస్ట్ టైం క్రియేట్ అయిందో అప్పుడు కాంటాక్ట్ స్ట్రక్చర్ పుష్ అవ్వదు. మళ్ళీ సెకండ్ది కూడా ఇదంటే క్రియేట్ అయినప్పుడు కాంటాక్ట్స్ ఇదంటే స్ట్రక్చర్ పుష్ చేస్తే ఈ ప్రాసెస్కి మధ్యలో కాంటాక్ట్ స్విచ్చింగ్ టేక్స్ ప్లేస్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్విచ్చింగ్. సో and in XC6 scheduler runs a separate thread which its own stack, therefore context switch happens from kernel mode or running process to the scheduler thread to the new process it has identified. As a result the switch function is called nothing then I think అంటే ఒక షెడ్యూలర్ రన్స్ యాజ్ అ సపరేట్ థ్రెడ్. ప్రతిసారి ఒక షెడ్యూలర్ అనేది ఒక సపరేట్ థ్రెడ్ లాగా రన్ అవుతుంది అపార్ట్ ఫ్రమ్ కంబైనింగ్ విత్ దీస్ ప్రాసెసెస్. Therefore, context switch happen in kernel mode or running process to the scheduler. సో ఇదంటే కాంటాక్ట్ స్విచ్చింగ్ ఎప్పుడు అవుతుంది, కర్నల్ మోడ్ నుంచి షెడ్యూలర్, కాంటాక్ట్ మోడ్ నుంచి షెడ్యూలర్కి ఇదంటే స్విచ్ అవుతుంది అనమాట. ఓకే, టు ది షెడ్యూలర్ థ్రెడ్ టు ది న్యూ ప్రాసెసెస్. ఇదంటే షెడ్యూలర్కి పుష్ అయ్యి మళ్ళీ షెడ్యూలర్ నుంచి న్యూ ప్రాసెస్. సో ఇదంటే ఒక ఆర్డర్లో పోతుంది. ఫస్ట్ ఒక ఇదంటే కర్నల్ మోడ్, ఆ తర్వాత ఇదంటే షెడ్యూలర్, ఇదంటే తర్వాత ఇదంటే ఈ మన ఏదైతే రన్నింగ్ ప్రాసెస్ ఉందో దానికి షిఫ్ట్ అవుతుంది. అది ఒక ఆర్డర్ ఇదంటే ఫాలో చేస్తుంది. యాజ్ అ రిజల్ట్ ద స్విచ్ ఫంక్షన్ ఈస్ ఇదంటే హెన్స్ ద స్విచ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్. సో ఇలా ఆర్డర్లో పోతున్నప్పుడు ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి స్విచ్ అవ్వడానికి నువ్వు ఈ స్విచ్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటావు. ఓకే, and by the scheduler to switch from the scheduler thread to a new process and by running process that wishes to give up the process in the function shed. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా ఓపెన్గా చెప్పాలంటే ఇందాక మనం చెప్పినట్టు ఒక అల్గోరిథంలోకి వెళ్ళాం. లైక్ షెడ్యూలర్ టు స్విచ్ ఫ్రమ్ షెడ్యూలర్ థ్రెడ్ టు అ న్యూ ప్రాసెస్, షెడ్యూలర్ నుంచి న్యూ ప్రాసెస్ ఆ తర్వాత మళ్ళీ న్యూ ప్రాసెస్ నుంచి రన్నింగ్ ప్రాసెస్.
సో షెడ్యూలర్ టు న్యూ ప్రాసెస్ నుంచి రన్నింగ్ ప్రాసెస్ ఇచ్చినప్పుడు ఇదంటి ప్రాసెస్ దట్ విషెస్ టు గివ్ అప్ ది సిపియూ ఫంక్షన్ షెడ్. సో ఈ ఆర్డర్ అంతా షెడ్యూలర్ చేస్తున్నాం. సో ఈ ఫంక్షన్ని సిపియు మన షెడ్ అనే ఫంక్షన్లో లీవ్ చేసేయాలనుకుంటుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సిపియు షెడ్ అనే దాంట్లో లీవ్ చేసేస్తుంది. అండ్ at this call to switch and always resumes execution at this point at a later time. A running process always gives up the CPU at this call to switch and always resumes execution at this point at a later time. సో ఎప్పుడైనా సరే ఈ షెడ్యూలర్ దగ్గర ఈ రన్నింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆల్వేస్ ఇట్ విల్ బి గివ్స్ అప్ సిపియు. అంటే అక్కడ స్టాప్ అయిపోతుంది అనమాట. స్టాప్ అయి రెస్ట్ ఇన్ సిపియు. మళ్ళీ ఏదైతే ప్రాసెస్ ఇదంటి స్టాప్ అయిపోయిందో అది మళ్ళీ వేకప్ అయ్యి అండ్ అక్కడి నుంచే ఎగ్జిక్యూషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో షెడ్యూలర్ నుంచి న్యూ ప్రాసెస్ నుంచి రన్నింగ్ నుంచి రన్నింగ్ ప్రాసెస్ ఇదంతా దేని ద్వారా షెడ్ ఫంక్షన్ వల్ల జరుగుతుంది. ఓకే, ఈ షెడ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఒక ప్రాసెస్ని రన్ చేసి ఆ తర్వాత అది స్లీప్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వేకప్ చేసినప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది. ఓకే, సింపుల్. When a time interrupts and it deemed that the process has run for too long, that wrap function called yield. ఒకవేళ ఏదన్నా సరే ఫంక్షన్ చాలాసేపు రన్ అయింది అని కనుక సిస్టమ్కి అనిపిస్తే అప్పుడు ఈల్డ్ సిస్టమ్ కాల్ పిలుస్తుంది. సో ఈల్డ్ సిస్టమ్ కాల్ విచ్ విల్ బి కాల్ టు షెడ్యూలర్. సో ఈల్డ్ షెడ్యూల్ అని పిలిస్తే ఓకే నీ ప్రాసెస్ టైం అయిపోయింది కదా, మళ్ళీ నువ్వు రీషెడ్యూల్ అవ్వు అని చెప్పి దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేస్తుంది. సో దట్ ఇట్ విల్ బి కాలింగ్ ది షెడ్ సిస్టమ్ కాల్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది 7th question. Now what about round robin scheduler normally maintain a list of all runnable process with each process exactly once in the list. What would happen if the process occurred twice in the list? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకవేళ రౌండ్ రాబిన్ ప్రతి ఒక్క ప్రాసెస్ని ప్రతి ఒక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మన టేబుల్లో మెన్షన్ అయి ఉందో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ అదే ప్రాసెస్ అనేది 2 times ఆ లిస్ట్లో అపియర్ ఉంటే ఏంటి పరిస్థితి అని అంటే ఏముంది, ఆ ప్రాసెస్ ఒక్కసారి ఇచ్చే ఆపర్చునిటీ ఆ ప్రాసెస్కి 2 times ఇస్తుంది. ఇప్పుడు ఆపర్చునిటీ టు రన్. సో 2 times ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా సిపియు అనేది దానిపైన ఎక్కువ సేపు స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఎక్కువసేపు ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. సో ఇదే ఇచ్చాడు. ఇఫ్ అ ప్రాసెస్ అకర్స్ మోర్ దెన్ వన్స్ ఇన్ రౌండ్ రాబిన్ లిస్ట్ దెన్ ఇట్ విల్ గెట్ 2 turns ఫర్ ఈచ్ పాస్ త్రూ ద లిస్ట్. వన్ రీజన్ ఫర్ అలౌవింగ్ దిస్ వుడ్ బి ఇంప్లిమెంట్ అ ప్రిమిటివ్ ప్రియారిటీ సిస్టమ్. సో ఎందుకు ఇలాంటి రెండో ఆపర్చునిటీ కూడా ఇస్తుందంటే దట్ ఈస్ బికాస్ ఓన్లీ పిపిఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిమిటివ్ ప్రియారిటీ సిస్టమ్. Since the more times it occurs on the list, the higher the percentage of the time the CPU will be spent on the process. And also primitive priority system అంటే ప్రియారిటీ సిస్టమ్ మన ప్రతి ఒక్క ప్రాసెస్కి ప్రియారిటీస్ ఇచ్చుకుంటున్నావు కదా, ప్రియారిటీస్ ఇచ్చుకొని మళ్ళీ అది ఇంకోసారి కనబడినప్పుడు ఈసారి మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుంటుంది. దాని ప్రియారిటీ అనేది మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుంటుంది రిపీటెడ్గా. సో ఎన్నిసార్లు పిలిస్తే దాని ప్రియారిటీ అనేది అన్నిసార్లు దానికి అలోకేట్ అవుతుంది. సో ప్రిమిటివ్ ప్రియారిటీ సిస్టమ్ పిపిఎస్ ద్వారా. డస్ ద ఆల్గోరిథం గివ్ ద హైయెస్ట్ ప్రియారిటీ టు న్యూ ప్రాసెస్? ఈజ్ ద ఆల్గోరిథం స్టార్వేషన్ ఫ్రీ? డిస్కస్ వెదర్ దిస్ ఆల్గోరిథం ఈజ్ ఫెయిర్ టు ఆల్ ప్రాసెస్. నో, ఇక్కడ ఏంటంటే ఆల్గోరిథం అనేది జనరల్గా ఒక హైయెస్ట్ ప్రియారిటీ ఒక ప్రాసెస్ ఉంది, లోయెస్ట్ ప్రియారిటీ ఒక ప్రాసెస్ ఉంది. ద ఆల్గోరిథం డస్ నాట్ హ్యావ్ ది హైయెస్ట్ ప్రియారిటీ టు న్యూ ప్రాసెస్. Even if executing process took much less than 2 milliseconds to execute, the scheduler would alternate between new and old process.
ఇట్ విల్ బి గివింగ్ ఈక్వల్ ప్రియారిటీ టు బోత్. కొత్త ప్రాసెస్కి అయినా సరే పాత ప్రాసెస్కి అయినా సరే ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చుకుంటుంది. గివెన్ ద ఎగ్జిక్యూటివ్ ప్రాసెస్ టుక్ మచ్ లాంగర్ దెన్ 2 milliseconds టు ఎగ్జిక్యూట్, మోస్ట్ న్యూ ప్రాసెస్ విల్ నాట్ గెట్ షెడ్యూల్డ్ డ్యూరింగ్ 2 milliseconds. ఒకవేళ 2 milliseconds కన్నా ఎక్కువ టైం ఇచ్చినా సరే అది ఇదంటే పాసిబుల్ అవ్వదు. ఇది అంటే ఓన్లీ రెండింటి ప్రాసెసెస్ మధ్యలో స్విచ్ అవడం చేస్తుంది. Most new processes will not get scheduled during 2 milliseconds on the new queue and will then drop the bottom of the old queue. సో కొన్ని టైమ్స్ ఏమవుతుందంటే ఈ ఓల్డ్కి సడన్గా ఈ ఓల్డ్ ప్రాసెసెస్కి షెడ్యూల్ ఇచ్చడం వల్ల ఈ న్యూ ప్రాసెసెస్కి ఛాన్స్ దొరకట్లేదు. ఛాన్స్ దొరకకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ న్యూ ప్రాసెస్ అనేది మన ఓల్డ్ క్యూలో బాటంలో పడిపోతుంది. సో ఇదంటే బాటమ్ సైడ్లోకి అలోకేట్ అయిపోతుంది. సో అంటే దాని ప్రియారిటీ తగ్గట్టుగా. ఓకే, ఎస్, దిస్ ఈజ్ ఆల్గోరిథమ్ ఈజ్ అ స్టార్వేషన్ ఫ్రీ, పక్కా స్టార్వేషన్ ఫ్రీ. ఎందుకంటే ఇది రెండు ప్రాసెస్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటుంది. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కావాలని ఏమి ఇవ్వట్లేదు. అది ఒకవేళ వేరే ప్రాసెసెస్ ఇంక్లూడ్ అయితే అది ఆటోమేటిక్గా డ్రాప్ అవుతుంది తప్ప ఏ ప్రాసెస్ని అది ఇదంటే స్టార్వేషన్ ఇదంటికి లీడ్ అయ్యే దాకా అది షెడ్యూల్ చేయట్లేదు ఈ algorithm. So it is absolutely starvation free because the scheduler will always alternate between two queues. Okay, and is it fair? No, is it not? It is not fair to all process. అన్ని ప్రాసెస్కి ఫెయిర్ కాదు. ఎందుకంటే కొన్ని ప్రాసెసెస్ నువ్వు షెడ్యూల్ చేసేటప్పుడు వాటికి న్యూ ప్రాసెసెస్కి ఛాన్స్ రాక అది ఇదంటే ఓల్డ్ క్యూలో బాటంకి పడిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, దీస్ ప్రాసెస్ మస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ప్రాసెస్ ఓల్డర్ దాన్ దెమ్ టు ఎగ్జిక్యూట్. ఓకే, అండ్ ఆల్సో సమ్టైమ్స్ దానికన్నా యంగర్ ప్రాసెస్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతాయి, బట్ అది మాత్రం ఎగ్జిక్యూట్ కాదు. సో దానికి లీడ్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి జనరల్గా ఏమంటున్నాడు, మన రౌండ్ రాబిన్ షెడ్యూలర్ గురించి డీటెయిల్గా అడుగుతున్నాడు. ఓకే, ఇన్ XV6 వై ఈచ్ ప్రాసెస్ హ్యాస్ 2 stacks. Why are conceptual stages through which a process moves while being managed by the operating system? Describe how a process might move through the various process states. Explain struct proc. Okay, explain struct proc. So round robin 8th question question. Round robin scheduler maintains a list of all runnable processes with each process exactly once in a list. What would happen if a process will be running twice? Okay, done. సో ఇదండి ఈ ప్రాసెస్ గురించి అయిపోయింది, రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ గురించి. ఇప్పుడు నో ఇన్ XV6 ఈచ్ ప్రాసెస్ హ్యాస్ 9th క్వశ్చన్కి చూస్తే ఇన్ XV6 వై ఈచ్ ప్రాసెస్ హ్యాస్ 2 stacks. వాట్ ఆర్ ది కాన్సెప్చువల్ స్టేజెస్ త్రూ విచ్ అ ప్రాసెస్ మూవ్స్ వైల్ బీయింగ్ మేనేజ్డ్ బై అన్ ఆపరేటింగ్ సిస్టమ్. Describe how a process might move through the various process states. Explain struct process all proc function. అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రాసెస్కి ఎందుకు 2 stacks ఉంటాయి అని అడుగుతున్నాడు. ఎస్, ప్రతి ప్రాసెస్కి 2 stacks ఉంటాయి. వన్ ఈజ్ యూజర్ స్టాక్ ఒకటి, అంటే యూజర్ స్పేస్ స్టాక్ ఒకటి, ఇంకోటి కర్నల్ స్పేస్ స్టాక్ ఒకటి. ఓకే, యూజర్ స్పేస్ స్టాక్ అనేది మనం జనరల్గా యూజర్ కోడ్ రన్ చేయడానికి యూజ్ చేస్తాం. కర్నల్ స్పేస్ స్టాక్ అనేది కర్నల్ కోడ్ రన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో జనరల్గా ఇదంటే ఒక కోడ్ని మనం ఒక సిస్టమ్కి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తావు, ఇదంటే ఒక యూజర్ కోడ్ రాసి నువ్వు నీ రిటర్న్ ఫార్మాట్లో ఒక కోడ్ రాసి ఇస్తావు. అది కెర్నల్ ఏం చేస్తుంది, దానికి అనుగుణంగా దానికి అండర్స్టాండ్ అది అర్థమయ్యే విధంగా సో అది చేంజ్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ 2 stacks ఉంటాయి. ద యూజర్ స్పేస్ స్టాక్ విల్ బీ అరేంజింగ్ ద కోడ్ విచ్ యూ ఆర్ బీన్ రైటింగ్ బై ది యూజర్. దట్ ఈస్ నథింగ్ బట్ యూజర్ కోడ్ ఈస్ బీన్ రిటర్న్ ఇన్ ది యూజర్ స్టాక్ అండ్ ద కర్నల్ కోడ్ ఈస్ బీన్ రిటర్న్ ఇన్ ది కర్నల్ స్టాక్. Okay, so while performing these kernel stacks and user stacks, we will be undergoing the process will be undergoing many stages. Okay, then the main stages the undergo అవుతుంది like new, ready, running, wait, terminated. సో ఇక్కడ చూస్తే న్యూ, రెడీ, రన్నింగ్, వెయిటింగ్, టర్మినేటెడ్. ఇక్కడ మన ఇదంటి డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క స్టేజెస్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో ఇదంటి డిస్క్రిప్షన్ ఏమని ఇస్తారంటే లైక్ ఇదంటి బేసిక్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ న్యూ, ఇదంటే ఫస్ట్ స్టేజ్ ఈజ్ న్యూ ఇదంటి ఇప్పుడు న్యూ అంటే నథింగ్ బట్ ఒక కొత్త ప్రాసెస్ని అప్పుడే అలోకేట్ చేస్తున్నాం. ఐదర్ అలోకేటింగ్ ఆర్ యు ఆర్ క్రియేటింగ్ అ న్యూ ప్రాసెస్.
ఓకే. సో దట్ విల్ బీ ఇంక్లూడ్ ఇన్ ది స్టెప్ న్యూ. అండ్ ఇంకోటి రెడీ అంటే ఏంటంటే మేకింగ్ ద న్యూ ప్రాసెస్ టు రెడీ స్టేట్. సో రెడీ టు రన్, అన్ని అలొకేషన్స్ అయిపోయినాయి, ఫైల్ డిస్క్రిప్టర్లో అన్ని అరేంజ్ చేసి పెట్టేసుకున్నావు. సో నువ్వు అన్ని ఇదేంటి నో ద ప్రాసెస్ ఈస్ రెడీ టు రన్. ఓకే, నా ప్రాసెస్ రెడీ టు రన్ అన్న స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని రెడీ స్టేట్కి తీసుకొస్తావు. అండ్ ఇఫ్ ద ప్రాసెస్ ఈస్ రన్నింగ్ నో, ఒకవేళ ప్రాసెస్ ఇప్పుడు మూవ్ అవుతుంది, రన్ అవుతుంది, సో అని అన్నప్పుడు అది రన్నింగ్ స్టేట్కి తీసుకొస్తుంది. ఓకే, నా ఇదంటే ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ ఉంది. ఒక్కసారి రన్నింగ్ స్టేట్ నుంచి డైరెక్ట్గా టర్మినేటెడ్ స్టేజ్ అంటే ప్రాసెస్ ఒకసారి రన్ అవుతూ సడన్గా ఆగిపోయే ఛాన్స్ ఉంది. అండ్ ఇదంటే ఆర్ ఒకవేళ ప్రాసెస్ రన్ అవుతూ మిడిల్లో వేరే ప్రాసెస్ కోసం వెయిట్ చేస్తూ వెయిటింగ్ స్టేజ్లోకి వెళ్ళి మళ్ళీ రన్నింగ్ స్టేజ్లో ఇదంటే మళ్ళీ ఇదంటే రిటర్న్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇదంటే మళ్ళీ వెయిటింగ్ స్టేజ్ నుంచి రన్నింగ్ బ్యాక్ వచ్చి ఇదంటే ఏదైతే ప్రాసెస్ ఇదంటే రన్ అవ్వడానికి బ్యాలెన్స్ ఉందో అది రన్ అయ్యి మళ్ళీ ప్రాసెస్ అనేది టర్మినేటెడ్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. సో టర్మినేటెడ్ స్టేజ్ అంటే ఏంటి, మనం ఏదైతే ప్రాసెస్ ఇప్పటివరకు క్రియేట్ చేసుకొని రెడీ చేసి రన్ చేసామో దాన్ని టర్మినేట్ అంటే ఎండ్ చేసేస్తున్నాం, ఎగ్జిట్ స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇదంటే ప్రాసెస్ స్టేట్స్. ఒక సో ఇప్పుడు ఇదంటే ప్రాస్ అండ్ ఆల్ ప్రాస్ గురించి అయితే మనం ఆల్గరిథమ్స్ డిస్కస్ చేసేటప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు అవుతుంది. ఓకే, నో let us go to 10th question. 10th question ఏంటంటే రైట్ ద C style illumination of the part of the shell program invoking the use of work, wait PID and excessive. ఇక్కడ ఇదంటే ఫోర్క్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ ఫోర్క్, వెయిట్ PID, ఎక్సెసివ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇంపార్టెన్స్ ఏంటంటే వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తావు అని అంటే ఫోర్క్ తెలిసిందే. ఫోర్క్ అనేది మనం ఒక చైల్డ్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తున్నాం బై యూజింగ్ పేరెంట్ ప్రాసెస్. ఓకే, fork will be allowing to create a new process that is known as child process and then is known as child process, while the original process becomes parent and the function fork is created called once but it returns twice. ఏదైనా ఫంక్షన్ ఒకసారి పిలిస్తే రిటర్న్స్ ఒకసారి ఇదంటే రిటర్న్ అవుతుంది. బట్ ఫోర్క్ ఒక్కసారి రిటర్న్ ఇదంటే కాల్ చేస్తే రెండుసార్లు రిటర్న్ అవుతుంది. ఫస్ట్ టైం దాన్ని ఇదంటే పేరెంట్ని రిటర్న్ చేస్తుంది, సెకండ్ టైం దాని చైల్డ్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇదంటే వన్స్ ఇట్ రిటర్న్స్ ద పేరెంట్ ప్రాసెస్, సెకండ్ టైం ఇట్ రిటర్న్స్ ద చైల్డ్ ప్రాసెస్. ఓకే, సో ఇదంటే అది రిటర్న్ అయ్యే ఏదైతే ఫోర్క్ రిటర్న్ చేస్తున్న వాల్యూ ఏదైతే ఉందో అది PID ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, ఆ PID ఫార్మాట్లో దాన్ని రిటర్న్ చేస్తుంది. అండ్ ఆల్సో ఫోర్క్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్క్ డజంట్ టేక్స్ ఎనీ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్. ఫోర్క్ టేక్స్ ఇదంటే 0 ఆర్గ్యుమెంట్స్, ఇదంటే ఫోర్క్కి ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉండవు. ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. అండ్ అనదర్ థింగ్ ఇక్కడ ఇదంటే ఎక్సెసివ్. ఎక్సెసివ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఇట్ ఎగ్జిక్యూట్స్ ద ప్రోగ్రామ్ పాయింటెడ్ బై ది ఫైల్ నేమ్. The XCCV function is most commonly used to overlay a process image that has been created by a call to the fork function. అంటే ఏంటంటే ఒక ప్రోగ్రామ్ విచ్ ఇస్ పాయింటెడ్ టు అ ఫైల్ నేమ్, ఆ పర్టికులర్ ఫైల్ నేమ్కి ఏదైనా ప్రోగ్రామ్ అనేది పాయింట్ అయి ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. అండ్ ఈ ఎక్సెసివ్ ఇదంటే ఎక్సెసివ్ ఫంక్షన్ మోస్ట్లీ ఈ ఫోర్క్ ఫంక్షన్కి ఏదైతే ఇమేజ్ ఉందో, బ్రాండ్ ఇమేజ్ ఉందో దాన్ని క్రియేట్ చేసుకోవాలని చూస్తుంది ఎప్పుడైనా సరే. ఆ ఇమేజ్ని ఇది కవర్ చేసుకోవాలని చూస్తుంది. సో దీని యొక్క ఇదంటే సింటాక్స్ ఎలా వస్తుంది అంటే ఎక్సెసివ్ ఇక్కడ వచ్చేసి ఇదంటే పాత్ ఆఫ్ అ ఫైల్ విచ్ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ ద ప్రోగ్రామ్. ఓకే, పాత్ ఆఫ్ ద ఫైల్ అండ్ ఆర్గ్యుమెంట్ వాల్యూ, ఇక్కడ వచ్చేసి ఆర్గ్యుమెంట్ వాల్యూ ఇస్తావు. ఓకే, అండ్ నెక్స్ట్ వెయిట్ PID అంటే ఏంటి, ఫర్ ద కేసెస్ వేర్ అ పేరెంట్ ప్రాసెస్ హ్యాస్ మోర్ దెన్ వన్ చైల్డ్ ప్రాసెస్ దెర్ ఇస్ అ ఫంక్షన్ వెయిట్ PID వాట్ క్యాన్ బి యూజ్డ్ బై ద పేరెంట్ ప్రాసెస్ టు క్వెరీ ద చేంజ్ స్టేట్ ఆఫ్ అ పర్టికులర్ చైల్డ్. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పేరెంట్ ఉంది, దానికి 2 చైల్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 2 చైల్డ్ ప్రాసెస్ని రన్ చేయాలన్నప్పుడు ఇదంటే ప్రాసెస్ని రన్ చేస్తుంది. ఒక ప్రాసెస్ని రన్ చేసి మిగతా ప్రాసెస్ అప్పుడు స్టార్వేషన్ ఫీల్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేస్తుంది, దీని స్టేట్ని రన్నింగ్ స్టేట్ నుంచి వెయిటింగ్ స్టేట్కి మార్చి
దీన్ని మళ్ళీ రెడీ నుంచి రన్నింగ్ స్టేట్కి తీసుకొస్తుంది ఈ చైల్డ్ ప్రాసెస్ని. సో ఇంటర్నల్ ఇదంటే ఒక పేరెంట్ చైల్డ్ అనేది దానికి ఉన్న డిఫరెంట్ చైల్డ్ ప్రాసెస్లలో స్టేట్స్ని ఇదంటే స్విచ్ చేస్తుంది అనమాట. So these type of changing the state of a particular child process by the parent process by making the particular PID into a weight function is known as weight PID. Okay, so weight PID యొక్క ఆర్గ్యుమెంట్ ఎలా వస్తుందంటే PID ప్రాసెస్ ఐడి ఏమో ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది అండ్ స్టేటస్ని కూడా తీసుకుంటుంది అనమాట. స్టేటస్ ఆఫ్ వర్కింగ్ ఐదర్ అది ఎగ్జిక్యూట్ అయ్యిందా అవ్వలేదా అని, అండ్ ఆప్షన్స్ దెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్. ఓకే, నౌ ఇలిస్ట్రేట్ యూనిక్స్ సిస్టమ్ బూట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్. ఇక్కడ యూనిక్స్ ఇదంటే ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే యూనిక్ సిస్టమ్ బూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. వాట్ ఈస్ సిస్టమ్ బూట్? సిస్టమ్ బూట్ అంటే నథింగ్ బట్ బూట్ ఇదంటే ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ అ కంప్యూటర్ సిస్టమ్ టు లైఫ్ అండ్ మేకింగ్ ఇట్ రెడీ టు యూజ్. ఒక కంప్యూటర్ సిస్టమ్ని దాంట్లో లైఫ్లోకి తీసుకొచ్చి దాన్ని దాంట్లో రన్ చేయడానికి రెడీగా ఉంచడం, రెడీ స్టేట్ ప్రాసెస్ స్టేజ్లో రెడీ స్టేట్కి తీసుకెళ్ళడాన్ని బూటింగ్ అంటాం. ఓకే, ద బేసిక్ బూట్ ప్రాసెస్ ఈజ్ వెరీ సిమిలర్ టు ఆల్ యూనిక్ సిస్టమ్. అన్ని యూనిక్ సిస్టమ్స్లో ఈ బేసిక్ బూట్ సిస్టమ్ అనేది సిమిలర్గా ఉంటుంది. ఓకే, ఆల్దో ద మెకానిక్స్ యూజ్ టు అకంప్లిష్ ఇట్ వెరీ అక్వైర్డ్ బిట్ ఫ్రమ్ సిస్టమ్స్ టు సిస్టమ్. బట్ దో ఒకవేళ బూటింగ్ సిస్టమ్ అనేది సేమ్ అయినా సరే, అన్ని యూనిక్ సిస్టమ్స్లో సేమ్ అయినా సరే, ఇది మెకానిక్ సిస్టమ్ ఏదైతే యూజ్ చేస్తామో మనం అది ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఇట్ వేరీ ఫ్రమ్ క్వైట్ బిట్ ఫ్రమ్ సిస్టమ్ టు సిస్టమ్. దీస్ మెకానిక్స్ డిపెండ్ ఆన్ బోత్ ఫిజికల్ హార్డ్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్. ద బూట్ ప్రాసెస్ క్యాన్ బి ఇనిషియేటెడ్ ఆటోమేటికలీ, మాన్యువల్లీ, అండ్ ఇట్ క్యాన్ బి వెన్ ద కంప్యూటర్ ఈస్ పవర్డ్. అంటే ఏంటంటే ఇది బూటింగ్ సిస్టమ్ మన మెకానికల్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది సిస్టమ్ హార్డ్వేర్, సిస్టమ్ యొక్క ఓఎస్ యొక్క టైప్ దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అది సిస్టమ్ టు సిస్టమ్ డిఫర్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనం బూటింగ్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కంప్యూటర్ పవర్ ఆన్ చేస్తాం కదా, పవర్ ఆన్ చేసినప్పుడు దానికి రిజల్ట్ ఏమొస్తుంది? కంప్యూటర్ బూటింగ్ వస్తుంది. అంటే నథింగ్ బట్ కంప్యూటర్ ఏదైతే ఇప్పటివరకు ఆఫ్లో ఉందో దాని లైఫ్లోకి తీసుకొచ్చి దాన్ని రన్ చేసేటట్టు చేస్తున్నాం మనం. ఓకే, సో ఈ బూటింగ్ సిస్టమ్స్లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఈ ఫేజెస్ ఏంటి అనేది చూస్తే ఫస్ట్ అది ఎలాంటి హార్డ్వేర్ డిటెక్ట్ చేసుకో. ఓకే, హార్డ్వేర్ డిటెక్ట్ చేసుకోవాలి. ఓకే, డన్. ఫర్మ్వేర్ సిస్టమ్ ఇనిషియలైజేషన్ ప్రోగ్రామ్ తీసుకోవాలి. అంటే వేరే ప్రాసెసెస్ ఇదంటే దీన్ని ముందే ఇంటరప్ట్ చేయకుండా. ఓకే, ఫర్మ్వేర్ ఇట్ విల్ బి కన్స్ట్రక్టింగ్ అ వాల్ ఇదంటే వాల్ అరౌండ్ ఇట్. ఓకే, ఎందుకంటే దాని ప్రాసెస్ అది ఇదంటే కంటిన్యూస్గా చేసుకుంటూ పోవాలి ఒక పాత్లో. సో ఎగ్జిక్యూటింగ్ ద ఫర్మ్వేర్ సిస్టమ్ ఇనిషియలైజింగ్ ప్రోగ్రామ్ అండ్ ఆల్సో ఇప్పుడు ఏమైతే బూట్ ప్రోగ్రామ్ చేయాలో అది ఆ సిస్టంలో ఎక్కడుంది అంటే ఆ ఓఎస్ ఫైల్ అనేది ఎక్కడుంది అనే దాన్ని లొకేట్ చేసుకోవాలి. అండ్ ఇదంటే లొకేట్ చేసుకోవాలి ఇదంటే యాక్చువల్లీ అది ఆ లొకేషన్ అనేది యూజువల్గా అయితే ప్రీ డిటర్మైన్ ముందే డిటర్మైన్ చేసేసుకుంటుంది. అండ్ లొకేటింగ్ ఇదంటే ఆ యూనిక్స్ కర్నల్ ఎక్కడుంది, ఆ కర్నల్ ఎక్కడైతే ఉందో దాన్ని లొకేట్ చేసుకొని ఆ ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థింగ్ కర్నల్ ఇనీషియలైజెస్ ఇట్ సెల్ఫ్ టు పర్ఫార్మ్ హై లెవెల్ హార్డ్వేర్ చెక్స్. ఇప్పుడు ఓఎస్ ఒక్కసారి చెక్ చేసిన తర్వాత దాని లొకేషన్ని చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ కర్నల్ ఇట్ సెల్ఫ్ ఏదైతే ఐడెంటిఫై చేయబడిందో అంటే అది దాని ఇట్ సెల్ఫ్ చెక్ చేసుకుంటుంది. ఇంకా హార్డ్వేర్ ఏమన్నా హై లెవెల్ హార్డ్వేర్స్ ఏమైనా ఉన్నాయా దాన్ని లోడ్ చేసుకోవాల్సినవి వాటిని చెక్ చేసుకొని లోడింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు కర్నల్ అనేది ఓఎస్ అనేది ఇనిట్ ప్రాసెస్ యూజ్ చేసి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇనిట్ ప్రాసెస్ యూజ్ చేసి స్టార్ట్ అయ్యి దాని సబ్సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సబ్సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏవైతే యాక్టివ్ స్టేట్లో ఉన్నాయో వాటిని కూడా ఇనిషియలైజ్ చేసేసుకొని ప్రతిదీ అన్నీ రెడీ ఉన్నాయి, సెటప్ రెడీగా ఉంది, అన్నీ రన్ అవుతాయి అని అన్నప్పుడు ఇప్పుడు రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు అది రన్ అయ్యి యూజర్ లాగిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ యాక్సెప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫేజ్ ఆఫ్ నార్మల్గా బూట్ స్ట్రాపింగ్ అంటే బూటింగ్ సిస్టమ్ బూటింగ్ యొక్క ఫేజెస్ ఇవి. సో జస్ట్ అంటే ఒక రఫ్గా రాసేదినా సరిపోతుంది ఇది. Next, in XV6 explain switch condition that does the job of switching between two contexts, an old one and new one. The switch function is called at two places. What are they? ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కూడా.
ఇక్కడ ఏంటంటే స్విచ్ ఫంక్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, రెండు కాంటాక్ట్స్లు ఉంటాయి మనకి, ఆ రెండు కాంటాక్ట్ల మధ్య స్విచ్ చేయడానికి ఈ స్విచ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అంతే. ద స్విచ్ ఫంక్షన్ డస్ ద జాబ్ ఆఫ్ స్విచ్చింగ్ బిట్వీన్ టూ కాంటాక్ట్స్. The step of pushing registers into old stack is exactly similar to the step of restoring the register from the new stack. ఓకే, ఒక స్టాక్లోకి ఒక పాత మన ఏదంటే ఏమంటే ఓల్డ్ స్టాక్లోకి ఒక రిజిస్టర్ని పుష్ చేయడం అండ్ ఆల్సో కొత్త స్టాక్ నుంచి ఒక రిజిస్టర్ని రిట్రైవ్ చేయడం, రెండు ప్రాసెసెస్ సిమిలర్. బికాస్ ఎందుకు అలా అని అంటే, నేను ఇందాక చెప్పినట్టు ఒకప్పుడు ఓల్డ్ స్టాక్లోకి రిజిస్టర్ పుష్ చేయాలి అని అంటే అందులో ఆల్రెడీ క్రియేట్ అయి ఉండాలి. అది ఆల్రెడీ క్రియేట్ అయి ఉండాలి అని అంటే ఏదంటే అది అప్పట్లో న్యూ స్టాక్ కదా, ఓల్డ్ స్టాక్ అనేది న్యూ స్టాక్ ఒకప్పుడు న్యూ స్టాక్. దానిలోకి నువ్వు ఒక ప్రాసెస్ని పుష్ చేసావు ఆల్రెడీ. సో ఆ పుష్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో ఆ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ టు ద పుషింగ్ ఆఫ్ న్యూ స్టాక్. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే న్యూ స్టాక్ ఉందో దానిలో పుషింగ్ ఈ రిజిస్టర్ని పుష్ చేయడంతో ఈక్వల్. సో రెండింటికి పెద్ద తేడా ఉండదు. Because the new stack is also created by switching at an earlier time. The only time when the context structure is not pushed by switch is when a process is created for the first time. ఒకసారి ప్రాసెస్ ఫస్ట్ టైం క్రియేట్ అయినప్పుడు అది ఇదంటే ఎప్పుడైనా సరే ఇదేమంటారు కాంటెక్స్ట్ స్ట్రక్చర్ అనేది దాంట్లోకి పుష్ అవ్వదు. బికాస్ ఒకటే ప్రాసెస్ ఉన్నప్పుడు నీ కాంటెక్స్ట్ స్విచ్ చేయడానికి ఏం ఛాన్స్ ఉంది, ఐదర్ రెండు ప్రాసెసెస్ క్రియేట్ అయినప్పుడు నీ కాంటెక్స్ట్ స్విచ్ చేసుకోవచ్చు ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్ అని. సో అలాంటప్పుడు ఇదంటే కాంటెక్స్ట్ స్విచ్ అనేది టేక్స్ ప్లేస్ అవ్వదు. అండ్ ద స్విచ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ అట్ 2 places. వాట్ ఆర్ దే? ఇన్ అ షెడ్యూలర్ ఇట్ రన్స్ ఇన్ అ సపరేట్ థ్రెడ్. ఎప్పుడైనా సరే షెడ్యూలర్ అనేది ఇదంటే ఇప్పుడు ఒక ప్రాసెసెస్ ఎలా రన్ అవ్వాలి అనేది షెడ్యూల్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఈ ప్రాసెసెస్ రన్ అయ్యే దాంట్లో ఈ షెడ్యూలర్ కూడా ఒక పార్ట్ అవ్వకూడదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఈ షెడ్యూలర్ అనేది ఒక సపరేట్ థ్రెడ్లో రన్ అవుతుంది, సపరేట్ ఓన్ స్టాక్లో రన్ అయ్యి కాంటాక్ట్ స్విచెస్ హ్యాపెన్ ఫ్రమ్ కెర్నల్ మోడ్. ఇక్కడ ఇదండి ఈ కాంటాక్ట్ స్విచెస్ ఏమవుతుంది, కర్నల్ మోడ్ నుంచి అవుతుంది, యూజర్ మోడ్ నుంచి అవ్వదు. మనం ఏమి ఇవ్వట్లేదు స్విచ్చింగ్, ఓన్లీ ఇదంటే ఓఎస్ఏ అంతా చూసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇదంటే యాజ్ షెడ్యూలర్ విల్ బి రన్నింగ్ ఇన్ అనదర్ సపరేట్ థ్రెడ్. ఇదంటే కాంటాక్ట్ స్విచ్చింగ్ ఎలా అవుతుందంటే ఇక్కడ చూడు, ద స్విచ్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ అట్ ఓన్లీ 2 places. ఎక్కడెక్కడ? వన్ ఈజ్ ఏదంటే షెడ్యూలర్ ఈ స్విచ్ టు షెడ్యూలర్ థ్రెడ్. మన షెడ్యూలర్ థ్రెడ్కి స్విచ్ అయినప్పుడు అండ్ షెడ్యూలర్ థ్రెడ్ న్యూ ప్రాసెస్కి షిఫ్ట్ అయినప్పుడు. అర్థమైందా? సో ఈ షెడ్యూలర్ ఎలానో షెడ్యూలర్ థ్రెడ్లో ఉంటుంది, షెడ్యూలర్ థ్రెడ్ మళ్ళీ న్యూ ప్రాసెస్ క్రియేట్ చేయడానికి ఏదంటే హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఈ 3 కాంటాక్ట్ స్విచెస్ అయినప్పుడు మాత్రమే ఈ స్విచ్ ఫంక్షన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. అప్పుడే ఇదంటే స్విచ్ ఫంక్షన్ అనేది మనం దీన్ని కాల్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇదంటే స్విచ్ ఫంక్షన్. ఇదంటే ఈ స్విచ్ ఫంక్షన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తావు, ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తావు అని తెలిస్తే ఇది సింప్లీ రాసేయచ్చు. నెక్స్ట్, write an algorithm for a system call that makes parent waits and collect the termination status of a child process. అంటే ఏంటంటే ఇక్కడ ఒకటి జాంబీ లాంటిది. ఇక్కడ ఒక పేరెంట్ని క్రియేట్ చేసి రైట్ అన్ ఆల్గరిథం ఫర్ అ సిస్టమ్ కాల్ దట్ పేరెంట్ని క్రియేట్ చేసి దాన్ని వెయిట్ చేయించాలి టిల్ ద చైల్డ్ ప్రాసెస్ టర్మినేట్స్. అంటే ఒక పేరెంట్ని పట్టుకొని దాని ముందే దాని చైల్డ్ని చంపేస్తున్నాం మనం, వీఆర్ కిల్లింగ్ దట్ ప్రాసెస్. ఓకే, సో ఆ ప్రాసెస్ని ఎలా ఫామ్ చేస్తామని అంటున్నాడు. సింపుల్, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అల్గోరిథం ఎలా ఉంటుంది, క్రియేట్ అ చైల్డ్ ప్రాసెస్. ఫస్ట్ చైల్డ్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తాం by using fork. Okay, done. If return value is -1, print error, then creation, then print process creation unsuccessful. ఒకవేళ -1 ఉంటే కనుక ఎర్రర్ త్రో చేయాలి. ఓకే, అండ్ టర్మినేషన్ యూజింగ్ ఎగ్జిట్ సిస్టమ్ కాల్. ఇప్పుడు ఆ ప్రాసెస్ క్రియేషన్ ఒకవేళ ఎల్స్ వేరే వాల్యూ అనుకో, అంటే ప్రాసెస్ క్రియేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి టర్మినేషన్ మన ఇప్పటివరకు చైల్డ్ క్రియేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని టర్మినేట్ చేసేసుకోండి. ఓకే, నౌ ఇఫ్ రిటర్న్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 0, ఇఫ్ ఒకవేళ చైల్డ్ ప్రాసెస్ అనేది ఏదైతే క్రియేట్ ఇదంటే చేస్తున్నామో అది ఇదంటే గ్రేటర్ దెన్ 0 అంటే ఏంటి, ఈ చైల్డ్ ప్రాసెస్ పిఐడి అనేది పేరెంట్ ఐడికి సెండ్ చేస్తున్నట్టు.
సో అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేయాలి, చైల్డ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఎండ్ చేసే బదులు పేరెంట్ ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఎండ్ చేస్తే సరిపోతుంది కదా. బికాస్ చైల్డ్ పిఐడినే పేరెంట్ పిఐడికి పంపించినప్పుడు చైల్డ్ ప్రాసెస్తో ఇంకా సంబంధం లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తాం, సస్పెండ్ పేరెంట్ ప్రాసెస్ అంటిల్ చైల్డ్ కంప్లీట్స్ యూజింగ్ వెయిట్ సిస్టమ్ కాల్. ఓకే, వెయిట్ సిస్టమ్ కాల్తో మన పేరెంట్ ప్రాసెస్ని వెయిట్లో ఉంచి ప్రింట్ఎఫ్ పేరెంట్ స్టార్ట్స్ అండ్ పేరెంట్ ఎండ్స్ అంటే నథింగ్ బట్ పేరెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఎండ్ అయితే చాలు మన ఇదంటే ఈ ప్రాసెస్ ఈ స్టేట్మెంట్ వ్యాలిడ్ అయినట్టే. ఒకవేళ రిటర్న్ వాల్యూ 0 అంటే చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయిపోయింది. సో చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయినప్పుడు ఇంకేం ఆలస్యం, చైల్డ్ ప్రాసెస్ స్టార్ట్ చైల్డ్ ప్రాసెస్ ఎండ్ అని ఒక ఇదంటి రెండు స్టేట్మెంట్స్ రాసేస్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ దట్. ఇదంటి జస్ట్ ఇదంటే ఒక బ్రీఫ్గా చూసుకుంటే సరిపోతుంది, మీకు అర్థమైపోతుంది. అండ్ అనదర్ థింగ్ అండ్ దిస్ ఈజ్ ఇది వచ్చేసి రైట్ అ ప్రోగ్రామ్ టు క్రియేట్ 2 చైల్డ్ ప్రాసెసెస్. రైట్ టూ చైల్డ్ ప్రాసెస్. ఇది లాస్ట్లో మనం ఇదంటే ఆల్గోరిథమ్స్ డిస్కస్ చేసేటప్పుడు నేను డిస్కస్ చేస్తాను ఈ ఆల్గోరిథమ్, బికాస్ దేర్ ఆర్ సమ్ మిస్టేక్స్ లైయింగ్ ఇన్ ఇట్. సో 15th question. In exercise 6, how system call works. List the data structures, functions and files that are being manipulated. How do system calls relate to OS and to the concept of dual mode అంటున్నాడు. అంటే ఒక సిస్టమ్ కాల్ నువ్వు కాల్ చేసినప్పుడు దాని ఇంటర్నల్ వర్క్స్ ఎలా అవుతాయి, అది ఎలా వర్క్ చేస్తుంది అని అంటున్నాడు వాడు. అప్పుడు మనం ఏ ఇస్తావు, ఆ సిస్టమ్ కాల్ ఈజ్ అ వే ఫర్ ప్రోగ్రామ్ టు ఇంటరాక్ట్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. A system a computer program makes a system call when it makes a request to the operating system kernel. It provides an interface between the process and an operating system to allow user level process to request services of operating system. అంటే ఆ సిస్టమ్ కాల్ ఈజ్ అ టెక్నిక్ ఇదంటే రిక్వెస్టింగ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఒక ప్రాసెస్కి ఓఎస్కి మధ్యలో ఒక పైప్ లాగా ఈ సిస్టమ్ కాల్స్ అనేది యాక్ట్ అవుతాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సిస్టమ్ కాల్ అనేది ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇదంటే ఒక ప్రాసెస్, ఇప్పుడు ఈ ప్రాసెస్కి మన ఓఎస్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది సిస్టమ్ కాల్. సో దట్ ఈ ప్రాసెస్ ద్వారా దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ని ఒక రిక్వెస్ట్ ద్వారా ఇదంటే ఓఎస్కి పంపించి దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ రిట్రైవ్ చేసుకోవడానికి. ఓకే, అదంటే ఇట్ ప్రొవైడ్స్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ అ ప్రాసెస్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ టు అలౌ యూజర్ లెవెల్ ప్రాసెస్ టు రిక్వెస్ట్ సర్వీసెస్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. దానికి యూజర్ లెవెల్ ప్రాసెస్కి ఎలాంటి సర్వీసెస్ కావాలన్నా అది మన ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి యాక్సెప్ట్ చేసుకోవాలి. సో అలా యాక్సెప్ట్ చేసుకోవాలి అని అంటే కనుక నువ్వు ఇదంటే మన ఈ సిస్టమ్ కాల్ ఇంపార్టెంట్. సో అది ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్, what are the services provided by this system call? ఇదంటే డిఫరెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ ఎలాంటివి, ప్రాసెస్ క్రియేషన్ మేనేజ్మెంట్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ యాక్సెస్ మేనేజ్మెంట్, డేటా హ్యాండ్లింగ్, ప్రొటెక్షన్, నెట్వర్క్. చాలా సిస్టమ్ కాల్స్ ఉన్నాయి మనకి, చాలా సిస్టమ్ కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ చాలా సిస్టమ్ కాల్స్ ఏమవుతాయి, ఇదంటే ఈ డిఫరెంట్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ప్రాసెస్ని క్రియేట్ చేస్తాయి, మెమరీని మేనేజ్మెంట్ చేస్తాయి, ఫైల్ యాక్సెస్ చేస్తుంది, డివైస్ హ్యాండిల్ చేస్తుంది, ప్రొటెక్షన్ ఇస్తుంది, నెట్వర్కింగ్ ఎక్సెట్రా. ఇవన్నీ ఫెసిలిటీస్ అది ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఏంటంటే ఇప్పుడు ఆ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేసే దాని నుంచి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చేద్దాం జనరల్గా. సో ప్రాసెస్ కంట్రోల్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ప్రాసెసెస్తో దానికి వర్క్ చేసామనుకో, ప్రాసెసెస్తో వర్క్ చేస్తే కనుక ఎలాంటిది యూజ్ చేస్తావు, ఫోర్క్, ఎక్సిట్, వెయిట్. అంటే అవి ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయడానికో, ఒక ప్రాసెస్ని టర్మినేట్ చేయడానికో, ఒక ప్రాసెస్ని వెయిట్లో ఉంచడానికో యూజ్ అవుతుంది. ఓకే, ఒక ఫైల్తో డీల్ చేసామనుకో మనం ఎలాంటివి యూజ్ చేస్తాం, ఓపెన్, రీడ్, రైట్, క్లోజ్ ఇలాంటివి యూజ్ చేస్తామని. ఇలాంటివి యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డివైస్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే రీడ్ అండ్ రైట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫైల్ని నువ్వు ఇక్కడ నుంచి ఈ ఫోటో నుంచి అందులో కాపీ చేయాలనుకో, నువ్వు అప్పుడు ఏమేమి వాడతావు, రీడ్ వాడతావు, రైట్ వాడతావు. సో ఇదంటే డివైస్తో సంబంధించిన ఇదంటే కమెంట్స్ని కావాలంటే రీడ్ అండ్ రైట్ ఒకటి. ఓకే, అండ్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్. ఫర్ సపోజ్ ఎక్కడి నుంచి అయినా సరే ఒక ఐడి కావాలన్నా, ఒక ఐనోడ్ కావాలన్నా,
నువ్వు ఏం వాడుతావు? గెట్ పిఐడి, స్లీప్, గెట్ పిఐడి లేదా స్లీప్, ఈ వాల్యూస్ వాడతావు. సో గెట్ పిఐడి ఏం చేస్తుంది? నీకు ఇదంటే ప్రాసెస్ ఐడిని తీసుకుంటుంది. స్లీప్ ఐడి ఏం తీసుకుంటుంది? ఈ ప్రాసెస్ ఐడిని తీసుకపోయి హాయిగా వెళ్ళి నిద్రపోతుంది, మన మెమరీలోకి పోయి కూర్చుంటుంది. సో ఇదంటే ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ అలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? జనరల్గా ఇప్పుడు ఒక పైప్ ఉంది, దీనిలో పైప్లో ఒక సైడ్ ఏమో ఎస్టీడీ ఇన్ ఉంటుంది, ఇంకో సైడ్ ఏమో ఎస్టీడీ అవుట్ ఉంటుంది. అంటే ఒక పక్కన ఇన్పుట్ ఇస్తావు, ఇంకో పక్కన అవుట్పుట్ వస్తుంది. సో ఆ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో కనెక్షన్గా ఒక పైప్ యాక్ట్ చేస్తుంది. సో కమ్యూనికేషన్కి కూడా ఈ పైప్ సిస్టమ్ కాల్ యూజ్ అవుతుంది. ఓకే, సిస్టమ్ కాల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ బిట్వీన్ యూజర్ మోడ్ అండ్ కర్నల్ మోడ్. యూజర్ మోడ్కి కర్నల్ మోడ్కి మధ్యలో కాంటెక్స్ట్ స్విచ్చింగ్ చేయడానికి ఈ సిస్టమ్ కాల్స్ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక అనుకున్నాం, ఒక ప్రోగ్రామ్ ఉంది, దాన్ని మనం ఇస్తున్నాం. అది ఏం చేస్తుంది? ఇదంటే మనం ఒక సిస్టమ్ కాల్ ద్వారా దాన్ని సర్వీసెస్ తీసుకుంటాం, ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్ తీసుకుంటాం. అప్పుడు ఆ వర్క్ అంతా ఆ సర్వీసెస్ ఇచ్చే వర్క్ అంతా ఎక్కడి నుంచి నడుస్తుంది? కర్నల్ మోడ్లో నడుస్తుంది. మన రిక్వెస్ట్ ఇచ్చే మోడ్ అంతా ఎక్కడ నడుస్తుంది? యూజర్ మోడ్లో నడుస్తుంది. ఈ రెండు ఒక దగ్గర అడ్జాయింట్ అయ్యాయి కదా, ఒక మోడ్ నుంచి ఇంకో మోడ్కి ట్రాన్స్ఫర్ అయ్యింది కదా. సో దిస్ ఈస్ నోన్ as కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఈ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అనేది ఎలా జరుగుతుంది? మనం ఇచ్చిన సిస్టమ్ కాల్స్ ద్వారా నడుస్తుంది. ఓకే, సో సిస్టమ్ కాల్స్ ఎలా వర్క్ అవుతుంది అని అంటే మాత్రం ఈజీగా రాసేయచ్చు. సింపుల్ క్వశ్చన్. నో, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ద ఆల్గరిథమ్ ఆఫ్ ప్రాసెస్ టర్మినేషన్, హౌ ద కర్నల్ ట్రీట్స్ జాంబీ అండ్ ఆర్ఫన్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఏంటంటే ఒక ప్రాసెస్ టర్మినేషన్ ఎలా అవుతుంది? జనరల్గా ఒక జాంబీ స్టేటస్ని చెక్ చేయి. ఫస్ట్ ఒక ప్రాసెస్ ఎగ్జిట్ సిస్టమ్ కాల్ ద్వారా, ఏ ప్రాసెస్ అయినా సరే ఎగ్జిట్ సిస్టమ్ కాల్ ద్వారా ఎండ్ అయిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తావంటే జాంబీ స్టేటస్ని చెక్ చేయి. జాంబీ స్టేటస్ ద్వారా చెక్ చేసి ఆ ప్రాసెస్కి ఏవైతే రిసోర్సెస్ అన్నీ కనెక్ట్ అయి ఉన్నాయో వాటిని రిలింక్విష్ చేసేసి, అంటే రిలీజ్ చేసేసి. సో నువ్వు రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ టర్మినేషన్ ఎలా చేసావు? రిలింక్విష్ రిసోర్సెస్ అంటే నువ్వు రిసోర్సెస్ అన్నిటిని రిలింక్విష్ చేసేసావు, అంటే రిమూవ్ చేసేసావు అనమాట. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? సింపుల్గా ఈ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, మన బఫర్డ్ అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని డిస్క్కి రిటర్న్ చేసేస్తావు. అంటే లైక్ ఇప్పుడు ఒక బ్యాగ్ని ప్యాక్ చేసేసుకున్నట్టే, బ్యాగ్ని ప్యాక్ చేసుకొని విలేజ్కి వెళ్తున్నట్టే. లైక్ ఫస్ట్ జాంబీ స్టేటస్ చెక్ చేస్తావు, తర్వాత ఉన్న రిసోర్సెస్ అన్నిటిని రిలీజ్ చేసి పడేస్తావు. ఆ తర్వాత ఉన్న అవుట్పుట్ ఏదైతే డిస్క్ ఉంటుందో ఆ డిస్క్ని తీసేసుకొని మన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్కి రిటర్న్ చేసేసి ఉన్న కాంటెక్స్ట్ అన్నిటిని డిస్మాంటిల్ చేసేస్తావు, ఏవి తెలియకుండా. ఓన్లీ కాంటెక్స్ట్ మాత్రమే డిస్మాంటిల్ చేస్తావు. కాంటెక్స్ట్ స్విచ్చింగ్ చేయాలన్నప్పుడు స్లాట్స్ ఏవైతే నువ్వు అరేంజ్ చేసుకుంటావు బఫర్లో, వాటిని ప్రాసెస్ టేబుల్లో, వాటిని ఏది నువ్వు డిస్మాంటిల్ చేయవు. ఆ స్లాట్స్ అలానే ఉంచేస్తావు. ఎందుకంటే ఆ స్లాట్స్ అలానే ఉంచడం వల్ల వేరే ప్రాసెస్ ఒకసారి కాంటెక్స్ట్ స్విచ్చింగ్ చేయాలనుకో ఆ స్లాట్స్ని యూజ్ చేసుకుంటాయి. సో నువ్వు అవి అండ్ ఆల్సో నీకు మ్యాక్సిమం పర్మిషన్స్ ఉండవు ఆ స్లాట్స్ డిస్మాంటిల్ చేసుకోవడానికి. సో డిస్మాంటిల్స్ ఓన్లీ కాంటెక్స్ట్ ఎక్సెప్ట్స్ ఫర్ ఇట్ స్లాట్స్ ఇన్ ప్రాసెస్ టేబుల్. ఓకే, సో ఎగ్జిట్ స్టేటస్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ స్టేటస్ ఏంటంటే ద వాల్యూ ఎంటర్డ్ టు ది పేరెంట్ ప్రాసెస్. సో నువ్వు ఒక స్పెసిఫిక్ వాల్యూ ద్వారా ఈ ఎగ్జిట్ స్టేటస్ని బయటకి విజిబిలిటీ చేస్తున్నావు. అంటే ఈ వాల్యూ ప్రజెంట్ చేయడం వల్ల ఎగ్జిట్ అనేది పనిచేస్తుందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. మనకి ఇందాక ఫోర్క్ వాటిల్లో యూజ్ చేసినట్టు. నౌ జాంబీ అండ్ ఆర్ఫన్. సో జాంబీ అంటే మనకు తెలిసింది, ఆ ప్రాసెస్ విచ్ హ్యాస్ ఫినిష్డ్ ద ఎగ్జిక్యూషన్ బట్ స్టిల్ హ్యాస్ ఎంట్రీ ఇన్ ద ప్రాసెస్ టేబుల్ to report to its parent process is known as a zombie process. A child process to its parent process is known as a zombie process. A child process first becomes a zombie before being removed from the process table. The parent process reads the exit status of the child process, which removes the child process entry from the process table. అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఫర్ సపోజ్ ఇది ఒక పేరెంట్ ప్రాసెస్, ఇది ఒక చైల్డ్ ప్రాసెస్. సో ఫస్ట్ చైల్డ్ ప్రాసెస్ ఇక్కడ మన ఎగ్జిట్ అయిపోవాలి,
అని అంటే ఏం చేస్తుంది, ఇది ఫస్ట్ జాంబీలోకి ఎంటర్ అవుతుంది. జాంబీలోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత ఈ పేరెంట్ ప్రాసెస్కి ఈ చైల్డ్ ప్రాసెస్ అనేది ఒక జాంబీ లాగా కనబడుతుంది. ఓకే, జాంబీ లాగా కనపడి అదే జాంబీ ఆ చైల్డ్ ఓకే బీయింగ్ రిమూవ్. ఆ తర్వాత పేరెంట్ ప్రాసెస్ ఏమవుతుంది, పేరెంట్ ప్రాసెస్ ఈ ఏదంటే జాంబీ స్టేటస్ ఏదైతే ఉందో, జాంబీ ఏదంటే ఆయన చైల్డ్ ప్రాసెస్ యొక్క స్టేటస్ని ఏదైతే చూసి దీన్ని ఏదంటే ఎగ్జిట్ చేద్దాం అనుకుంటుంది. ఎగ్జిట్ చేయాలి అని అంటే ఏం చేస్తుంది, ప్రాసెస్ టేబుల్స్ ఉంటాయి కదా, దాంట్లోంచి ఈ చైల్డ్ ప్రాసెస్ యొక్క ఈ ఎంట్రీని ఏదైతే ఉంటుందో ఈ పేరెంట్ ప్రాసెస్ రిమూవ్ చేసేస్తుంది. పూర్తిగా రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ ఏదైతే చైల్డ్ ప్రాసెస్ ఉందో దాని ఇన్స్టెన్స్ అనేది డిస్మాంటిల్ అయిపోతుంది. దాని డిస్మాంటిల్ అయిపోయి ఈ చైల్డ్ ప్రాసెస్ ఇప్పుడు ఇదంటి టర్మినేట్ అయిపోతుంది అనమాట. సో ఓన్లీ పేరెంట్ ప్రాసెస్ మిగిలిపోయి ఉంటుంది. ఓకే, జాంబీ ప్రాసెస్. అండ్ ఆర్ఫన్ అంటే ఏంటి, ఆర్ఫన్ అంటే నథింగ్ బట్ a process whose parent process no more exists, either finished or terminated without waiting for its child process to terminate, is known as orphan process. However, the orphan process is soon adopted by init process. ఆర్ఫన్ అంటే తెలిసిందే మనకి, జనరల్గా ఏంటంటే ఒక చైల్డ్ పేరెంట్స్ చనిపోతారు, చైల్డ్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ బై సంబడి. ఓకే, సేమ్ థింగ్. ఇదంటే చైల్డ్ చచ్చిపోయేంత వరకు, చైల్డ్ వెయిట్ చేసేంత వరకు కానీ మన ఇదంటే చైల్డ్ వెయిట్ చేసేంత వరకు ఇది పేరెంట్ ప్రాసెస్ వెయిట్ చేయకుండా ఈ ముందే టర్మినేట్ అయిపోతుంది. చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అవ్వగానే టర్మినేట్ అయిపోతుంది పేరెంట్ ప్రాసెస్. టర్మినేట్ అయిపోయి ఇదంటే అయిపోగానే ఇది ఆర్ఫన్ ప్రాసెస్లో కన్వర్ట్ అయిపోతుంది. ఏది ఈ చైల్డ్ ప్రాసెస్. ఇప్పుడు లేటర్గా ఈ చైల్డ్ ప్రాసెస్ ఏమవుతుందంటే ఇదంటి ఇనిట్ ప్రాసెస్ అని ఒక ఇనిషియలైజ్ ప్రాసెస్ ఉంటుంది, దాని ద్వారా ఇదంటే అడాప్ట్ చేయబడుతుంది. ఆర్ఫన్ ప్రాసెస్ అనేది అడాప్ట్ అయ్యి ఈ ఇనిట్ ప్రాసెస్కి మళ్ళీ ఇది ఒక చైల్డ్ ప్రాసెస్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఈ ఆర్ఫన్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్లా కన్వర్ట్ అవుతుంది ఎప్పుడు, వన్స్ పేరెంట్ ప్రాసెస్ డైస్. దట్స్ ఇట్. సో జాంబీ ఆర్ఫన్ అంటే సేమ్ సింపుల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు వై పర్ ప్రాసెస్ కర్నల్ స్టాక్ ఎక్స్ప్లెయిన్ షెడ్యూలర్ ఇన్ x86, గివ్ సమ్మరీ ఆఫ్ ఎంట్రీ ఇన్ x86 PCB. సో ఇది ఈజీ సింపుల్, ఏముండదు. ఇక్కడ ఏంటంటే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ యూజర్ కోడ్ ఆన్ యూజర్ స్టాక్ ఇన్ ద యూజర్ పోర్షన్ ఆఫ్ ది ప్రాసెస్ వర్చువల్ అడ్రస్ స్పేస్. ఓకే, ఈచ్ ప్రాసెస్ హ్యాస్ సెకండ్ కర్నల్ స్టాక్ ఇన్ కర్నల్ స్పేస్. Generally, each thread has its own stack. Just like there has to be a separate place for each process to hold its set of saved registers, each process also need its kernel stack to work as execution stack when it is executing in the kernel. Okay, so దీన్ని ఎలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ ఇన్ యూజర్ కోడ్ అని యూజర్ స్టాక్ ఇన్ ద యూజర్ పోర్షన్ ఆఫ్ ది వర్చువల్ అడ్రస్ స్పేస్. ఒక ప్రాసెస్ ఒక యూజర్ కోడ్ని, ఓకే, లైక్ దానికి ఒక ప్రాసెస్ ఫర్ సపోజ్ యూజర్ కోడ్ ఉంది. యూజర్ కోడ్ మన యూజర్ పోర్షన్లో రన్ అవుతుంది. లైక్ అంత ఇదండి ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రాసెస్ వర్చువల్ స్పేస్ ఉంది అనుకోండి, ప్రాసెస్ వర్చువల్ అడ్రస్ స్పేస్ అడ్రస్ స్పేస్ ఉంది. దీని లోపల మనకి యూజర్ పోర్షన్ ఉంది, దీని లోపల యూజర్ కోడ్ ఉంటుంది. సో యూజర్ కోడ్ అనేది ప్రాసెస్ అడ్రస్ స్పేస్లో యూజర్ పోర్షన్లో రన్ అవుతుంది. ఓకే, అండ్ ప్రతి ఒక్క ప్రాసెస్కి దానికి తగ్గ ఇదంటే ప్రాసెస్ హ్యాస్ కర్నల్ స్టాక్ ఇన్ కర్నల్ స్పేస్. కర్నల్ స్టాక్ ఉంటుంది అనమాట, ఒక సపరేట్ కర్నల్ స్టాక్ ఉంటుంది ఎక్కడ, కర్నల్ స్పేస్లో. లైక్ దీనికి ఉన్నట్టు ఈ ప్రాసెస్కి యూజర్ పోర్ట్ ఉన్నట్టు ప్రతి ప్రాసెస్కి కర్నల్ స్టాక్ ఉంటుంది ఎక్కడ, కర్నల్ స్పేస్లో. జనరలీ ఈ థ్రెడ్ సో అండ్ ఆల్సో ఇంకో టాపిక్ ఏంటంటే ప్రతి థ్రెడ్కి దాని ఓన్ స్టాక్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఇది చాలా క్వశ్చన్స్లో రిపీట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క థ్రెడ్కి దాని ఓన్ స్టాక్ ఉంటుంది అనమాట. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇదంటే ఓకే, అండ్ ఇక్కడ జస్ట్ లైక్ దేర్ హ్యాస్ టు బి అ సపరేట్ ప్లేస్ ఫర్ ఈచ్ ప్రాసెస్ టు హోల్డ్ ఇట్ సేవ్డ్ రిజిస్టర్స్.
అంటే ఇక్కడ థ్రెడ్లో అన్ని ప్రాసెసెస్ ఉంటాయి కదా, ఇక్కడ సేవ్డ్ రిజిస్టర్స్ అన్నిటినీ ఇది ఏం చేస్తుంది, ఈ సపరేట్ ఒక స్టాక్లో సేవ్ చేసేసుకుంటుంది. ఓకే, సపరేట్ స్టాక్లో సేవ్ చేసుకుంటుంది. అంటే లైక్ గూగుల్ హిస్టరీ, ఇప్పుడు ఇది బ్రౌజింగ్ చేసే డేటా కూడా దీనికి సపరేట్ ఒక డేటా బేస్ ఉండాలి. సో అది స్టాక్లో ఇదంటి మొత్తం డేటాని స్టోర్ చేసేసుకుంటుంది. ఆల్సో నీడ్స్ ఈస్ కర్నల్ స్టాక్ టు వర్క్ యాజ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ స్టాక్ వెన్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ ద కర్నల్. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది కర్నల్లో రన్ అవుతున్నప్పుడు, కర్నల్ స్టాక్లో కర్నల్ స్పేస్లో రన్ అవుతున్నప్పుడు, లేదా ఈ థ్రెడ్లో రన్ అవుతున్నప్పుడు ఈ కర్నల్ ఏం చేస్తుందంటే దానికి కావాల్సిన రిజిస్టర్స్ అవన్నీ ఈ కర్నల్ స్పేస్లో ఉన్న కర్నల్ స్టాక్లో సేవ్ చేసుకుంటుంది. ఓకే, ఇదేమో కర్నల్ ప్రాసెస్, ఇది కర్నల్ స్టాక్, ఇది కర్నల్ స్పేస్. కర్నల్ స్పేస్లో కర్నల్ స్టాక్ ఉంటుంది. ఓకే, కర్నల్ స్పేస్లో కర్నల్ స్టాక్ ఉంటుంది. ఈ కర్నల్ ప్రాసెస్ సేవ్ చేసుకునే రిజిస్టర్స్ అన్నీ కర్నల్ స్టాక్లో సేవ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ పర్ ప్రాసెస్ కర్నల్ స్టాక్. ఓకే, పర్ ప్రాసెస్ కర్నల్ స్టాక్ అని అంటే ఇలా రాసుకో. ఇదంటే సింపుల్. ప్రతి ప్రాసెస్ వర్చువల్ అడ్రస్ స్పేస్లో యూజర్ పోర్ట్ ఉంటుంది. యూజర్ పోర్ట్లో మనం యూజర్ కోడ్ని రాస్తాం. ప్రతి ప్రాసెస్కి దానికి తగ్గ కర్నల్ స్టాక్ ఉంటుంది. దాని కర్నల్ స్టాక్ ఎక్కడ ఉంటుంది అంటే కర్నల్ స్పేస్లో ఉంటుంది. ఎప్పుడైతే ఈ కర్నల్ ప్రాసెస్ దానికి సేవ్డ్ రిజిస్టర్స్ కానీ దానికి కావాల్సిన ఏమన్నా కమాండ్స్ కానీ సేవ్ చేసుకోవాలంటే సింపుల్గా అది ఏం చేస్తుంది, కర్నల్ స్టాక్లో సేవ్ చేసేసుకుంటుంది. సింపుల్. ఇప్పుడు షెడ్యూలర్ యూజెస్ ద ప్రియారిటీస్ అండ్ అసైన్స్ ద ప్రాసెస్ టు ది సిపియు. ఇప్పుడు ఫర్ సపోజ్ అవన్నీ ప్రాసెసెస్ ఒక క్యూలో ఉన్నాయనుకోండి, ఒక క్యూ ఆర్డర్లో ఉన్నాయి. సో వాటన్నిటిని ఇది షెడ్యూల్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఏం చేస్తుంది, ఈ షెడ్యూలర్ ఒక్కొక్కటి ఎప్పుడు రన్ అవ్వాలి, ఫస్ట్ ఏ ప్రాసెస్ రన్ అవ్వాలి, సెకండ్ ఏ ప్రాసెస్ రన్ అవ్వాలి అని ఇదండి షెడ్యూల్ చేసుకుంటుంది అనమాట. షెడ్యూల్ చేసి దాని ద్వారా ఆ ప్రాసెస్ అలొకేషన్ దీనికి ఈ షెడ్యూలర్ అనేది ఇచ్చుకుంటుంది. ఓకే, నెక్స్ట్ షెడ్యూలర్ ఆల్గోరిథం మనకి ఎలా రన్ అవుతుంది. ఫస్ట్ ఫైండ్ ద హైయెస్ట్ ప్రియారిటీ. ఇక్కడ ఏదైతే ఫస్ట్ హైయెస్ట్ ప్రియారిటీ ఉందో అది ఫైండ్ చేసి అండ్ ఫైండ్ ద ఫస్ట్ ప్రాసెస్ ఆన్ ద క్యూ. హైయెస్ట్ ప్రియారిటీ క్యూ, ఈ క్యూస్ ఉంటాయి కదా, ఈ క్యూస్లో ఏది హైయెస్ట్ ప్రియారిటీ పొజిషన్ చూసుకో. డన్, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మన ఫస్ట్ ప్రాసెస్ ఆన్ ద క్యూ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకో. ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే రన్ అవ్వాలి. నౌ క్యాలిక్యులేట్ ఇట్స్ క్వాంటమ్ సైజ్. ఈ ప్రాసెస్ ఆక్యుపై చేసే సైజ్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకో, రన్ చేయి. ఓకే, టైం రన్ చేస్తావు. దీని టైం అయిపోగానే దీన్ని మళ్ళీ ఎక్స్పైరీ లిస్ట్లో పెట్టేస్తావు. మళ్ళీ ఇదే ప్రాసెస్ రిపీట్ చేసుకుంటూ ఉంటావు ఇలా అన్ని ప్రాసెస్లు అయిపోయేదాకా ఈ ప్రాసెస్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, బై యూజింగ్ షెడ్యూలర్. ఓకే, ఏం లేదు, ఫస్ట్ పొజిషన్ చూసుకుంటావు, తర్వాత ఫస్ట్ ప్రాసెస్ ఏది పెట్టాలో చూసుకుంటావు, ఆ తర్వాత దీనికి సైజ్ ఎంతనో చెక్ చేసుకుంటావు, దీన్ని రన్ చేస్తావు. ఒకసారి టైం అయిపోగానే దీన్ని మళ్ళీ ఎక్స్పైరీ లిస్ట్లో పెట్టేస్తావు, మళ్ళీ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తావు. సింపుల్. నౌ there is a bitmap indicating with queue has process that are ready to run. So CPU allocates is done based on the priorities of queues you having the process in ready to run state. ఇప్పుడు బిట్ మ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ బిట్ మ్యాప్స్ ఏం చేస్తారంటే ఈ అలొకేషన్లో ఇదంటే హెల్ప్ అవుతాయి అనమాట. ఈ బిట్ మ్యాప్ ఈ ఇండికేషన్ వల్ల ఏంటంటే మనం ఈ ఏదైతే ప్రియారిటీ క్యూస్ ఉన్నాయో వీటిలో కరెక్ట్ ప్రాసెస్ని ఇదంటే అలొకేట్ చేయడానికి మనం ఇదంటే హెల్ప్ అవుతుంది. ఈ ప్రియారిటీస్ అన్నింటినీ ఆర్డరైజ్డ్ చేయడానికి బిట్ మ్యాప్ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, నౌ పీసీబీ అంటే నథింగ్ బట్ ప్రాసెస్ కంట్రోల్ బ్యాక్. ఇదంటే సింపుల్గా చూడండి, ప్రాసెస్ కంట్రోల్ బ్యాక్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాసెస్ రిజిస్టర్స్ క్వాంటమ్ ప్రియారిటీ ఎక్సెట్రా. ద ప్రాసెస్ టేబుల్ ఈజ్ అన్ అరే ఆఫ్ పీసీబీస్ దట్ మీన్స్ లాజికల్లీ కంటైన్స్ పీసీబీస్ ఫర్ ఆల్ ది కరెంట్ ప్రాసెస్ ఇన్ ద సిస్టమ్. అంటే ఇక్కడ ప్రాసెస్ టేబుల్ అని ఒకటి ఉంటుంది. జనరల్గా ప్రాసెస్ టేబుల్ అనేది ఉంటుంది. ఈ ప్రాసెస్ టేబుల్లో అన్ని ప్రాసెసెస్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, అన్ని ప్రాసెసెస్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక్క బ్లాక్ తీసుకుంటే దిస్ ఈజ్ నోన్ యాజ్ పీసీబీ. ఈ పీసీబీలో ఒక ప్రాసెస్ యొక్క రిజిస్టర్స్ కానీ క్వాంటమ్ కానీ ప్రియారిటీ కానీ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఈ అరే ఆఫ్ పీసీబీస్ ఏదైతే ఉంటుందో ఈ అరే ఆఫ్ ఏదైతే పీసీబీస్ అన్నిటినీ కలిపితే ఇది ఒక ప్రాసెస్ టేబుల్.
Okay, process table. Logical container so that it means the contains all the PCBs for current presently ఏవైతే ప్రాసెస్ రన్ అవుతున్నాయో, లైక్ మన టాస్క్ మేనేజర్ ఓపెన్ అయితే ఒక టేబుల్ కనబడినట్టు ఆ ప్రాసెస్ టేబుల్లో ప్రజెంట్లీ ఏవైతే రన్ అవుతున్నాయో ఆ అన్నిటి యొక్క డీటెయిల్స్ ఈ ప్రాసెస్ టేబుల్లో ఉంటాయి. ఓకే, డన్, సింపుల్. నౌ సో ఇది రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం. సో రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం అనేది ఈజీ. సో రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ ఆల్గోరిథం అనేది రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ చూసుకోండి. రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ చాలా ఈజీ ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసుకుందాం. ఇది ఒక ప్రాసెస్ టేబుల్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఇలానే అడుగుతాడు. క్వశ్చన్ వాడు నీకు ప్రాసెస్ టేబుల్స్ ఇచ్చి నీకు వాడు ఇదంటి యావరేజ్ వెయిటింగ్ టైం కానీ యావరేజ్ రెస్పాన్స్ టైం కానీ చేయమంటాడు. సో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి వాడు ఒక టైం స్లైస్ ఇస్తాడు. ఆ టైం స్లైస్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తామంటే ఫస్ట్ ఈ ప్రాసెసెస్ అన్నీ ఇస్తాడు. P1, P2, P3, P4. ఓకే, దీని అరైవల్ టైం ఇచ్చాడు, బర్స్ట్ టైం ఇచ్చాడు. దీనికి ఒక చార్ట్, ఒక చిన్న సైజ్ టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని గాన్ చార్ట్ అంటాం. ఈ గాన్ చార్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఈ గాన్ చార్ట్లో ఏంటంటే మన ఈ టేబుల్లో ఇచ్చిన విధంగా మన ఇన్పుట్స్ అనేది ఇస్తాం. ఫస్ట్ P1 తీసుకుందాం. P1 అనేది 0th పొజిషన్ దగ్గర స్టార్ట్ అయిందా? ఓకే, కాకపోతే టైం స్లైస్ అనేది 2. సో 2 యూనిట్స్ వరకు ఫస్ట్ ఇంప్లిమెంట్ అయ్యి స్టాప్ అయిపోవాలి. ఏ ప్రాసెస్ అయినా సరే, అది ఎంత ఉన్నా సరే. ఓకే, ఫస్ట్ 0 దగ్గర స్టార్ట్ అయింది, 2 స్లైసెస్ వరకు ఇంప్లిమెంట్ అయింది, 1, 2. ఓకే, స్టాప్ అయిపో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఇంప్లిమెంట్ అవుతుంది, వెయిట్. సో ఇక్కడ ఈ సెకండ్ పొజిషన్ దగ్గర ఆగిపోయింది ప్రాసెస్ 1. సెకండ్ పొజిషన్ దగ్గర ఏది ఇంప్లిమెంట్ అవ్వాలి? P2. సో P2 అనేది ఇంప్లిమెంట్ అవుతుంది 2 టైమ్స్ ఇంప్లిమెంట్ అవుతుంది. సో యాజ్ 2 టైమ్ స్లైస్ ఈజ్ 2. ఇప్పుడు మళ్ళీ P3 అనేది ఈ థర్డ్ పొజిషన్ దగ్గర జస్ట్ ఎంటర్ అవుతుంది, కానీ అది ఏం ఇంప్లిమెంట్ కాదు. అది అక్కడి నుంచి ఏం ఇంప్లిమెంట్ కాదు, జస్ట్ ఎంటర్ అవుతుంది అంతే. ఎంట్రీ పాయింట్ మాత్రమే అది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు ఈ 2 స్లైసెస్ అయిపోయింది కదా, ఇక్కడ నుంచి ఏ ప్రాసెస్ రావాలి అని అంటే P3 కాదు. ఇప్పటి వరకు P2 రన్ అవుతున్నంతసేపు P1 వెయిట్ చేస్తుంది కదా. సో ఇప్పుడు లెట్ us గివ్ ఛాన్స్ టు P1. సో P1కి ఛాన్స్ ఇస్తే ఈ P1 అనేది 2 టైమ్ స్లైసెస్ మళ్ళీ ఇంకో 2 టైమ్ స్లైసెస్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. ఓకే, డన్. సో ఇదంటే 4 టైమ్ స్లైసెస్ ఆక్యుపై అయిపోయింది. సో ఈ టోటల్ యాజ్ ఇట్ హ్యాస్ 7, ఇంకా 3 మిగిలిపోయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ P2 కూడా అయిపోయింది. గో టు P3. సో ఈ P3 ఎలానో ఇక్కడ ఎంట్రీ అయింది, బట్ ఇంప్లిమెంటేషన్ అనేది మాత్రం ఈ పొజిషన్ నుంచి టేక్స్ ప్లేస్ అవుతుంది. సో దీన్ని 2 టైమ్ స్లైసెస్ వరకు రన్ చేయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో స్టార్వేషన్ ఉంది. P1 ఇప్పుడు P3 ఇప్పటి వరకు రన్ అయ్యాయి, బట్ P2లో ఇంకా 2 మిగిలిపోయి ఉంది. ఓకే, ఇంకా 2 మిగిలిపోయి ఉన్నాయి. సో అది ఇందాక నుంచి వెయిట్ చేస్తుంది. సో లెట్ us గివ్ ది ఛాన్స్ టు P2. సో P2కి ఛాన్స్ ఇచ్చావు. ఓకే, P2కి ఛాన్స్ ఇచ్చావు, దట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్. ఓకే, ఇంకా మిగిలిపోయింది ఏంటి? P4. బట్ ఇంకా P1 అనేది ఇంకా వెయిట్ చేస్తూనే ఉంది నీకోసం. మళ్ళీ ఇదంటే ఈ P3, P2 ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు P1 వెయిట్ చేసింది. సో ఇప్పుడు P1కి ఛాన్స్ ఇద్దాం. సో P1 అనేది 2 టైమ్ స్లైసెస్ వరకు ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బర్స్ట్ టైం కనుక టైమ్ స్లైస్ కన్నా తక్కువ ఉంటే గో విత్ ద బర్స్ట్ టైం. ఒకవేళ బర్స్ట్ టైం ఈజ్ గ్రేటర్ దాన్ ది టైమ్ స్లైస్, గో విత్ ద టైమ్ స్లైస్. ఓకే, ఇంప్లిమెంట్ చేసేటప్పుడు. సో ఇప్పుడు బర్స్ట్ టైం, ఇప్పుడు P4 ఉంది, అది P4 ఒక్కటి రిమైండ్. P4 అనేది ఎంత టైం ఇచ్చాడు? సింగిల్. సో 1 దానికి పెట్టేస్తున్నాం, దానికి ఇచ్చేస్తున్నాం అనమాట. అండ్ ఎంట్రీ పాయింట్స్ మాత్రం డిఫరెంట్. ఎంట్రీ పాయింట్స్ అనేది వాటి ఎంట్రీ పాయింట్స్ మాత్రమే. ఇక్కడ P4 ఎంట్రీ అయినంత మాత్రాన P4 ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ కాదు. P4 ఇక్కడ ఎంట్రీ అయ్యి ఆ రూమ్లోకి ఎంట్రీ అయ్యి దాని యొక్క టర్న్ కోసం వెయిట్ చేస్తుంది అంతే. సో లాస్ట్కి మిగిలిపోయిందండి P1లో ఇంకొక స్లైస్ మిగిలిపోయింది, అదొకటి ఇక్కడ ఆక్యుపై చేసి పడేస్తాం. ఓకే, ఇప్పుడు సో మన గాన్ చార్ట్ కన్స్ట్రక్షన్ అనేది డన్. సో గాన్ చార్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేసేసాం. ఇప్పుడు కాంటెక్స్ట్ స్విచెస్, మనం కాంటెక్స్ట్ స్విచెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి స్విచ్ అవడమేగా కాంటెక్స్ట్ స్విచ్ అంటే. ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ స్విచ్లో ఒక్కొక్క మిడిల్ పాయింట్, జంక్షన్ పాయింట్ ఉంటుంది చూడండి, ఆ జంక్షన్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేస్తే నీ కాంటెక్స్ట్ స్విచ్ వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ 1 జంక్షన్ పాయింట్. సో 1, 2, 3, 4, 5, 6 and 7. So there are 7 context switches. So 7 context switches ఇచ్చేసాం.
ఇప్పుడు యావరేజ్ వెయిటింగ్ టైం అండ్ యావరేజ్ రెస్పాన్స్ టైం. సో దిస్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఇది యావరేజ్ వెయిటింగ్ టైం నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? సో ఇక్కడ ఇదంటి యావరేజ్ వెయిటింగ్ టైంలో ఫస్ట్ దీని బర్స్ట్ టైం ఎంతవరకు వచ్చింది? 1 2 3 4 5 6 7. సో 7 ఇదండి 7 వచ్చేసి బర్స్ట్ టైం. సో 7th పొజిషన్ వరకు ఇది ఇంప్లిమెంట్ అయింది. ఓకే, డన్. అండ్ ఇది 0 నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. 0 1 2 3 4 అలాగే ఇదంటే క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇదంటే అండ్ నెక్స్ట్ P2 అనేది 4. సో 4 వెయిటింగ్ టైం 1 2 3 4. 4 అనేది P2 వెయిటింగ్ టైం. ఓకే, అండ్ నెక్స్ట్ P3. ఈ P3 అనేది మాత్రం ఇక్కడ ఇదంటే ఎప్పుడు ఇదంటే ఎంటర్ అయింది? ఈ పొజిషన్లో ఎంటర్ అయింది. ఓకే, సో ఇక్కడ ఎంటర్ అయింది కాబట్టి దీని పొజిషన్ ఏంటి? జనరల్గా పొజిషన్ ఏంటి? 0 1 2 3. ఓకే, సో ఈ థర్డ్ పొజిషన్ దగ్గర ఎంటర్ అయిందనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎంతసేపు ఇది వెయిట్ చేసింది P3 అనేది? 1 అండ్ ఇదంటే 2 3 ఎంతసేపు ఎగ్జిక్యూట్ అయిందనమాట. P3 అనేది ఎంతసేపు ఎగ్జిక్యూట్ అయింది? 1 టైం ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత ఒకసారి ఎగ్జిక్యూట్ అయిందా? అండ్ ఎగ్జిక్యూట్ కాలేదు, బట్ అది టైం స్పెండ్ చేసింది, ఒక స్టిపులేటెడ్ టైం స్పెండ్ చేసింది. సో P3 ఇదంటే 1 యూనిట్ 2 3 యూనిట్స్. సో ఇక్కడ 3 ఇచ్చేస్తావు P3కి. అండ్ P4 కూడా ఎంట్రీ అయ్యేది 1 టైం ఎంట్రీ అయింది. ఓకే, 1. అండ్ ఇదంటే అండ్ ఇక్కడ P4 ఎంటర్ అయ్యేటప్పుడు ఈ పొజిషన్ దగ్గర ఎంటర్ అయ్యి ఎంతసేపు వెయిట్ చేసింది? 1 2 3. ఓకే, 3 లాస్ట్ ప్రాసెస్ అయి ఉండి 3 యూనిట్స్ ఆఫ్ టైం అది వెయిట్ చేసింది P4 దానికోసం. అండ్ నౌ P4 ఇక్కడ ఇంప్లిమెంట్ ఇదంటే ఒక్కసారి ఎంటర్ అవ్వగానే ఇదంటే ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోయింది. సో 1 and 2. సో ఈ వాల్యూ 2 ఉంటుంది. సో దిస్ ఐ థింక్ సార్ట్ ఆఫ్ మిస్టేక్ ఇన్ ఇట్. సో ఈ 2. సో ఇది 2 ప్లేసెస్లో వెయిటింగ్ టైం చేసింది 2 యూనిట్ ఆఫ్ టైమ్స్. నా 2 యూనిట్ ఆఫ్ ఇదంటే వెయిటింగ్ టైం ఉంది కాబట్టి సో దీనికి వాల్యూస్ ఇచ్చి దీన్ని యావరేజ్ చేస్తాం. సో దట్ 4.25 ఇస్ అండ్ యావరేజ్ ఇదంటే టైం వస్తుంది. ఓకే, నౌ ఇక్కడ ఇదంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ P1కి ఇదంటే యావరేజ్ రెస్పాన్స్ టైం అనేది ఎంటర్ అయ్యేదానికి అండ్ రెస్పాన్స్ అయిన దానికి మధ్యలో డిఫరెన్స్. ఓకే, ఎంటర్ అయిన టైంకి మధ్యలో రెస్పాన్స్ అయిన దానికి డిఫరెన్స్ అనమాట. సో ఎంటర్ అయిన దానికి మధ్యలో రెస్పాన్స్ అయిన దానికి డిఫరెన్స్ అంటే ఇఫ్ యూ విల్ బి అబ్జర్వింగ్ హియర్, ఇక్కడ చూడండి. ఇదంటే ఇక్కడ P3 ఎంటర్ అయిపోయింది. ఓకే, బట్ ఎన్ని ఇన్స్టెన్సెస్ ఇదంటే P1 అనేది ఎంటర్ అయిపోయింది, బట్ ఎన్ని ఇన్స్టెన్సెస్కి దీనికి ఛాన్స్ వచ్చింది? 0 ఇన్స్టెన్సెస్. P1 ఎంటర్ అయిపోయిన వెంటనే P1కి ఛాన్స్ వచ్చేసింది. సో ఇదంటే 0 ఇన్స్టెన్సెస్. ఓకే, డన్. P2 ఎంటర్ అయిన వెంటనే P2కి ఇదంటే ఛాన్స్ వచ్చేసింది. సో 0 ఇన్స్టెన్స్. ఓకే, డన్. సో బట్ P3 ఇక్కడ ఎంటర్ అయింది. ఓకే, P3 ఇక్కడ ఎంటర్ అయింది, బట్ దానికి ఛాన్స్ వచ్చింది మాత్రం 1 2 3 థర్డ్ పొజిషన్ వచ్చింది. ఈ 3 స్విచ్చెస్ తర్వాత దానికి ఛాన్స్ వచ్చింది. డన్. సో 3. P4 ఇక్కడ ఎంటర్ అయింది 1 ఇదంటే మళ్ళీ 1 2 3. సో 3 స్విచ్చెస్ తర్వాత దీనికి మళ్ళీ ఛాన్స్ వచ్చింది. సో డన్. సో దీని యావరేజ్ చేస్తే 1.5. ఓకే, అండ్ ఇక్కడ ఇందాక యావరేజ్ వెయిటింగ్ టైం మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే ఒకవేళ అబ్జర్వ్ చేస్తే కనుక ఇది 7th పొజిషన్. మన 1 2 3 4 5 6 7 ఇది 7 స్లైసెస్ వరకు వెయిట్ చేసింది. అండ్ ఈ 3 మాత్రం ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత మాత్రం ఇదంటే 3 ఇన్స్టెన్సెస్ వెయిట్ చేసింది. సో దట్స్ వై ఈ వెయిటింగ్ టైంని 3 అని తీసుకుంటాం. అండ్ ఇట్ విల్ బి 2 నాట్ 3. సో దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకే, అండ్ టోటల్ ఇదంటే సమ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ బై టోటల్ ఇన్స్టెన్స్. సో దిస్ ఈజ్ అబౌట్ రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ బేస్డ్. సో నీకు రౌండ్ రాబిన్ షెడ్యూలింగ్ గురించి కనుక ఒకవేళ క్వశ్చన్ వస్తే నువ్వు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మెథడ్ ప్రకారం యూ కెన్ గో విత్ దట్. ఓకే, అండ్ ప్రియారిటీ షెడ్యూలింగ్. వాట్ ఈస్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అని అడిగాడు ఇక్కడ. సో వాట్ ఈస్ ప్రియారిటీ షెడ్యూలింగ్ అని అంటే దిస్ షెడ్యూలింగ్ ఆల్గరిథం అసైన్స్ ద CPU టు ప్రాసెస్ బేస్డ్ ఆన్ ప్రియారిటీ ఆఫ్ ది క్యూ. సో మనం ఇందాక చెప్పాం కదా, ఒక క్యూ ఉంటుంది, ఆ క్యూలో ఇదంటే ఆర్డర్ చేసుకుంటుందని. ఆ క్యూ బేస్డ్ ప్రకారంగా ఇదేంటి CPUని షెడ్యూల్ చేసుకుంటుంది.
సో ఆ ప్రియారిటీని. ఓకే, మన ఇది అంటే ఆ ప్రాసెస్ని ఇదంటే ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. నా ఇదంటే ఫైనల్ 2 క్వశ్చన్స్. అండ్ ఇదంటే కమింగ్ టు ది ఫైనల్ 2 క్వశ్చన్స్, ఇక్కడ చూడండి ప్రియారిటీ. ఇదంటే ఇది గుర్తుపెట్టుకోండి, ఒకటి వాల్యూస్ ఇస్తాడు P1 P2 P3 P1 ప్రాసెస్ ఇస్తాడు. బట్ ఇక్కడ ప్రియారిటీ నీకు క్యాలిక్యులేట్ చేయమంటాడు. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? రీసెంట్ CPU యూసేజ్ బై 2 ప్లస్ బేస్. అండ్ బేస్ వాడు ఇంతకుముందే నీకు వాల్యూ ఇచ్చేసాడు, దట్ ఈస్ నథింగ్ బట్ 60 ఈజ్ ద బేస్ వాల్యూ. సో న్యూ ప్రియారిటీస్ ఏమవుతాయి అని అంటే P1 ఈజ్ ఈక్వల్స్ టు రీసెంట్ CPU యూసేజ్ 40/2 ప్లస్ 60, దట్ ఈస్ నథింగ్ బట్ 80. సో ప్రతి దానికి సేమ్ ఫార్ములా అప్లై చేసి వాల్యూస్ కనుక్కుంటే సరిపోతుంది. సో యువర్ ప్రియారిటీ ఇదంటే నార్మల్ ఈ ప్రియారిటీ ప్రాబ్లమ్స్ ఇదంటే నార్మల్ ప్రాసెస్ ఇచ్చేసి వాటి ప్రియారిటీని ఆర్డరైజ్ చేయమంటాడు అంతే. ఇదంటే ఆర్డరైజ్ చేయమంటాడు లైక్ 80, 16 and 65. సో P3 ఇదంటే P2 P1 ఇవి ఈ ఆర్డర్లో పడతాయి, ఈ బేస్డ్ ఆన్ ది ప్రియారిటీ. ద షెడ్యూలర్ లోవర్స్ ద రిలేటివ్ ప్రియారిటీ ఆఫ్ LPU బౌండ్ ప్రాసెస్. అంటే లోవర్ ప్రియారిటీ ఇదంటే బౌండ్ ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో వాటిని లోవర్ లెవెల్లో పెట్టుకొని ప్రియారిటీ లెవెల్ హైలో ఉన్న వాటిని హై పొజిషన్లో పెట్టుకుంటుంది. ఓకే, అది కూడా పెట్టుకోండి. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇన్ ద CO2 end topic. Explain the function shed used by a process that wishes to relinquish the CPU. How does x86 store process table? How does an OS keep time? ఇది చాలా ఈజీ. ఈ ప్రాబ్లం ఇదంటే ఈ క్వశ్చన్ ఏంటంటే జనరల్గా a process that wishes to relinquish the CPU calls the function shed. This function triggers a context switch, and when the process is switched back in later time, it resumes the execution in shed itself. Thus a call to shed freezes the execution of a process temporarily. అంటే ఆ ప్రాసెస్ ఎప్పుడైనా సరే ఈ CPUని రెలింక్విష్ అంటే రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇదండి షెడ్ ఫంక్షన్ అనేది కాల్ చేసుకుంటుంది. ఈ షెడ్ ఫంక్షన్ అనేది కాల్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఫంక్షన్ కాంటెక్స్ట్ స్విచ్ అయ్యి కాంటెక్స్ట్ స్విచ్ అయ్యి ఆ కాంటెక్స్ట్ స్విచ్ వెళ్ళి ఈ షెడ్లో కూర్చుంటుంది వెళ్ళి. ఓకే, ఈ స్విచ్డ్ బ్యాక్ ఇన్ లేటర్ టైం ఇదండి. ఓకే, అండ్ అగైన్ ఒకసారి అదేంటి కాంటెక్స్ట్ స్విచ్ వెళ్ళి షెడ్యూల్లో కూర్చున్న తర్వాత షెడ్ ఫంక్షన్లో కూర్చున్న తర్వాత మళ్ళీ దాన్ని రిట్రైవ్ చేసి పిలిచినప్పుడు షెడ్లోనే ఇంప్లిమెంట్ అవుతుంది. అక్కడి నుంచి కాంటెక్స్ట్ స్విచ్ ఎక్కడి నుంచి అయితే ప్రాసెస్ ఆగిందో అక్కడి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. అండ్ ఇదంటే సో దట్ ఈ షెడ్ ఏం చేస్తుందంటే జనరల్గా అప్పటి వరకు జరిగిన ప్రాసెస్ని కాసేపు వరకు టెంపరీ వరకు ఫ్రీజ్ చేస్తుంది అనమాట. ఫ్రీజ్ ఆర్ ఫ్యూజ్ చేస్తుంది. సో ఇదంటే ఫ్యూజ్ చేసి ఇదంటే ఈ ప్రాసెస్ని రన్ చేస్తుంది. నౌ x86 uses the following names for the process states. Like unused, embryo, sleeping, runnable, running, zombie. The process structures are all stored in linked list. Every CPU has scheduler thread that calls the scheduler function at start and loops in it forever. అంటే ఏంటంటే ఇదంటే x86 డిఫరెంట్ ప్రాసెస్ స్టేట్స్ ఉన్నాయి, లైక్ అన్యూజ్డ్ కానీ, స్లీపింగ్ కానీ, రన్నబుల్ కానీ, రన్నింగ్ కానీ, జాంబీ కానీ. ఓకే, ఇప్పుడు ద ప్రాసెస్ స్ట్రక్చర్ ఇది ప్రాసెస్ అన్నీ ఒక లింక్డ్ లిస్ట్లో స్ట్రక్చర్ అయి ఉంటాయి. ఓకే, ఒక లింక్డ్ లిస్ట్లో స్ట్రక్చర్ అయి ఉంటాయి. సో ప్రతి CPUకి షెడ్యూలర్ థ్రెడ్ ఉంటుంది. సో ప్రతి CPU ఇదంటే షెడ్యూలర్ థ్రెడ్ ఉండడం వల్ల ఈ లింక్డ్ లిస్ట్ని ఈ CPU షెడ్యూలర్ థ్రెడ్ ఇన్పుట్ లాగా తీసుకొని ఒక లూప్లో ప్రతి ప్రాసెస్ని ఫస్ట్ ఏది ఇంప్లిమెంట్ అవ్వాలి అని చెక్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని రిమూవ్ చేసేస్తుంది. మళ్ళీ లూప్ రన్ చేస్తుంది ఫర్ చెకింగ్ పర్పస్. మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ దాన్ని రిమూవ్ చేసేస్తుంది. అది ఇంప్లిమెంట్ అవ్వగానే దాన్ని రిమూవ్ చేసేస్తుంది. అలా ఒక లూప్ రన్ అవుతుంది టిల్ అన్ని ప్రాసెస్లు అయ్యేదాకా. ఓకే, now when you connect your computer to internet connection, the OS will go find a time server on the network and query the time server for current time. This OS use this to very accurate net of your computer local clock. This uses network time protocol. Actually NTP is not అంటే ఈ క్వశ్చన్లో యాక్చువల్ అయితే దాంటి NTP ఏంటంటే జనరల్గా హౌ డస్ అండ్ OS కీప్ టైం. ఒక OS అనేది ఒక టైంని ఎలా బ్యాలెన్స్ చేస్తుందంటే ఒక OS ఎప్పుడైతే ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుందో అది ఏం చేస్తుందంటే దాని లొకేషన్ని ఫస్ట్ ఫైండ్ చేసుకుంటుంది. లొకేషన్ని ఫైండ్ చేసుకొని ఆ నెట్వర్క్ ఇదండి OS అనేది ఏ నెట్వర్క్ అయితే మ్యాప్ అయి ఉందో ఆ నెట్వర్క్ యొక్క టైంతో ఇది సింక్రనైజ్ అయిపోతుంది.
ఇది సింక్రనైజ్ అయ్యి కరెంట్ టైం, సో అప్పుడు ఆ కరెంట్ టైంని అది డిక్లేర్ చేసేస్తుంది. సో ఈ దీని ఇలా ప్లేస్ మారిన కొద్దీ ఆ లొకేషన్ నెట్వర్క్ యొక్క టైంతో సింక్ అవ్వడం వల్ల ఈ ఓఎస్ అనేది అక్యురేట్ టైం చూపిస్తుంది. ఓకే, అక్యురేట్ టైం అని చూపిస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఇదంటి ఫిక్సింగ్ అనే దాన్ని నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అంటాం. మనం ఈ టైప్ ఆఫ్ మన టైంని ఇదంటి లైక్ అలోకేట్ చేసుకోవడం కానీ, లేదంటే నేమ్ మన డిస్ప్లే చేయడం లాంటి దాన్ని ఏమంటాం అంటే ఎన్టీపీ, నథింగ్ బట్ నెట్వర్క్ టైం ప్రోటోకాల్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది 20th క్వశ్చన్. సో ఐ థింక్ వీఆర్ డన్ విత్ ది CO2. సో కంపేర్ చేస్తే CO2 ఈజ్ వెరీ ఈజీ, ఇదంటే ఈజీగా ఉంటుంది. సో ఓన్లీ ఆల్గోరిథమ్స్ ఉన్నాయి. ఆల్గోరిథమ్స్ అనేది మనం ఆల్గోరిథమ్స్ డిస్కస్ చేసేటప్పుడు చేద్దాం. ఓకే, సో డన్ విత్ ది CO2. సో దట్స్ ఇట్. ఐ థింక్ ఇవి చేస్తే చాలా అనుకుంటాం. సో థ్యాంక్ యూ.